చిన్నప్పుడు చేపట్టుకుని నేను ఉన్నానని ధైర్యం ఇచ్చారు. ఇప్పుడు అదే కూతురు కష్టమని వస్తే అవమానంగా చూస్తున్నారు. అరే పండు, హ్యాపీ మదర్స్ డే. హ్యాపీ మదర్స్ డే. పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మా. హ్యాపీ మదర్స్ డే పండు. ఏంట్రా డల్గున్నావు ఏంటి? నువ్వే కదా నన్ను హ్యాపీ మదర్స్ డే అని. నువ్వు ఇలా డల్గా ఉంటావనేరా ఇక్కడికి వచ్చాం. పండు, నువ్వు డల్ గా ఉంటే పైన ఉన్న మమ్మీ హ్యాపీగా ఉంటదా? ఆమె ఎక్కడ ఉన్నా ఆమె బ్లెస్సింగ్స్ నీ మీద ఉంది కాబట్టి నువ్వు ఈ స్థాయిలో ఉన్నావు. ఈ రోజు మదర్స్ డే స్పెషల్ కాబట్టి మనం చాలా గ్రాండ్ గా చేద్దాం మదర్స్ డే. అప్పుడు పైన ఉన్న అమ్మ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుద్ది. ఏమంటావు? అదే నరేష్, పండు లాగే కొంతమంది ఆర్టిస్టులకి వాళ్ళ మమ్మీస్ లేరు కాబట్టి వాళ్ళందరినీ ఇక్కడ పిలిచి మదర్స్ డే ని సెలబ్రేట్ చేసుకుంటాము. వాళ్ళని హ్యాపీగా చూసి వాళ్ళ మమ్మీస్ కూడా అక్కడ హ్యాపీగా ఫీల్ అవుతారు. సో లెట్స్ బిగిన్ డియర్ అమ్మ ఓన్లీ ఆన్ శ్రీదేవి డ్రామా కంపెనీ. ఈ రోజు పిల్లగానే ఇక్కడికి వచ్చినందుకు చాలా థ్యాంక్ యూ సో మచ్. ముందుగా అందరికీ హ్యాపీ మదర్స్ డే. ఈ రోజు అందరూ మీరు ఎలా ఉంటారో ఏ మూడ్ ఆఫ్ ఉంటారో తెలియదు కానీ మిమ్మల్ని అందరినీ మంచిగా చిల్ చేద్దాం, మంచిగా ఈవెంట్ చేద్దాం అని పిలిచామన్నా. థ్యాంక్ యూ రాంప్రసాద్. మీ మమ్మీ గురించి మీ మాటలో. ప్రపంచం అందరికి తెలిసి అమ్మ అంటే అమ్మే అందరికి. కాకపోతే ఏంటంటే ఆవిడ లేరు కాబట్టి ఆ బాధ కొంచెం ఉంటుంది. ఆ బాధ మర్చిపోవడానికి ఈ సెలబ్రేషన్స్ లో మీ అందరితోటి పంచుకోవడం నాకు చాలా హ్యాపీగా ఉంది. ప్రవీణ్, మా అమ్మ చనిపోయి 16 years. మా అమ్మ ఉంటే బాగా చూసుకోవాలనేది నా కోరిక. ఆ కోరిక నెరవేరింది. మా అన్నకు పాప రూపకంలో మా అమ్మ మళ్ళీ పుట్టింది. మా అమ్మకు ఇప్పుడు మేము నాన్నలమే చూసుకున్నాం. నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. నాకు ఊహ తెలియనప్పుడే మా మదర్ చనిపోయారు. నాకు తల్లి ప్రేమ ఏంటో తెలీదు. తల్లి ప్రేమ ఎలా ఉంటుంది అనేది మన ఫ్రెండ్స్ దాంట్లో చూసుకుంటున్నాను. ఇంకెందుకు ఆలస్యం, పండు అందరూ వచ్చేసారు. ఇంతవరకు ఎప్పుడు శ్రీదేవిలో జరగనట్టు గ్రాండ్ గా మదర్స్ డే సెలబ్రేట్ చేసుకుందాం. నా ఇంకా కొంతమంది ఆర్టిస్టులు ఉన్నారు అండ్ వాళ్ళు కూడా ఇప్పుడు రాబోతున్నారు. ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ వెరీ 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 హ్యాపీ మదర్స్ డే. ఇక్కడికి అందరూ వచ్చారు, కొంతమంది మదర్స్ వచ్చారు, కొంతమంది మదర్స్ రాదు కాబట్టి మీ మదర్కి మీరు ఏం చెప్తాను అనుకుంటున్నారు మదర్స్ డేకి? ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ హ్యాపీ మదర్స్ డే. ఎప్పుడు మా అమ్మ నాతో వస్తారు కానీ ఈ రోజే మిస్ అయ్యారు. సో ఐఎమ్ మిస్సింగ్ హర్. సో ఆల్సో షీఈ్ మై బెస్టెస్ట్ ఫ్రెండ్. కానీ ఒక్క విషయంలో నాకు చాలా ఇబ్బంది పెడతారు. ఎప్పుడు నాకు పెళ్లి చేసుకో అని చాలా ఇబ్బంది పెడుతుంటారు. సో ఈ ఇయర్ లో నేను పెళ్లి చేసుకుంటా అమ్మ. సో మంచి అబ్బాయిని చూడండి. అమ్మ పెళ్లి చేసుకో ఓకే, గానీ మంచి అబ్బాయి ఎక్స్పెక్ట్ చేయకు. ఎక్స్క్యూజ్ మీ, మీ అమ్మగారి నెంబర్ నాకు ఇస్తారా? ఎందుకు అంటే నాకంటే మంచి అల్లుడు మీ అమ్మగారి దొరకదని. అగోమ్మా, నువ్వే నెంబర్ అవుతావు అమ్మగారిది. మంచి సంబంధం నేను చూస్తే నీ నెంబర్ నాకు ఇవ్వు. అమ్మా, మీ అమ్మగారి నెంబర్ నాకు ఇవ్వకపోయినా పర్లేదు కానీ నీ నెంబర్ మాత్రం వీడికి ఇవ్వక, అర్థమైందా? గౌతమి, నువ్వు కూడా మీ మమ్మీలో నచ్చిన విషయం నచ్చిన విషయం ఒకటి. నచ్చిన విషయం అంటే నాతో బెస్ట్ ఫ్రెండ్. అమ్మ నాకు ఫస్ట్ బెస్ట్ ఫ్రెండ్ అండ్ నా హెల్త్ గురించి చాలా బాగా కేర్ తీసుకున్నది. సేమ్ టైం తన హెల్త్ గురించి అస్సలు పట్టించుకోదు. డాక్టర్ కే తను డాక్టర్ లా సజెషన్ ఇచ్చి నువ్వు MBBS మానే బాబు, ఇంట్లో కూర్చో, నేను చూసుకుంటా, నా హెల్త్ నాకు తెలుసు, నువ్వేం చెప్పేది నాకు అనే రేంజ్ లో ఉంటది మా అమ్మది. అండ్ అట్ ప్రెసెంట్ డి కంటెస్టెంట్ మాధురి రాథోడ్, ఇప్పుడు మీరు మాట్లాడాలి. యాక్చువల్లీ అందరు మమ్మీకి డాటర్స్ బెస్ట్ ఫ్రెండ్ లాగా ఉంటారు కానీ మా మమ్మీకి నేను బెస్ట్ ఫ్రెండ్. తన కష్టాలన్నీ నాకు చెప్పుకుంటుంది. ఈ స్టేజ్ కి వచ్చానంటే వన్ ఆఫ్ ది రీజన్ నువ్వే. సో ఐ లవ్ యూ సో మచ్. నాకు ఈ రోజు ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ దొరికారు. ఎవర్రా? తిను వీళ్ళమ్మ. రితేష్ గారు, మమ్మీ గురించి చెప్పాలంటే మదర్స్ ఆల్వేస్ స్పెషల్. మమ్మీ దగ్గర ఉన్నా దూరం ఉన్నా ఎక్కడున్నా దగ్గర ఉంటారు. సో మా అమ్మకి తెలుగు రాదు కాబట్టి, కానీ నువ్వు వెళ్ళు, నేను టీవీలో చూసి ఎంజాయ్ చేస్తాను అలా సార్. అందుకే ఐ మిస్ మై మదర్. ఇంట్లోనే చూస్తారు కానీ వెరీ హ్యాపీ.
మనం చాలా ఎక్కువ మాట్లాడేసుకొని ఎక్కువ ఎమోషన్ లోకి వెళ్ళిపోతున్నట్టున్నాం. అమ్మలు ఇక్కడ ఉన్నారు, ప్రపంచంలో ఉన్న ప్రతి అమ్మ మన అమ్మే కాబట్టి మనం అవన్నీ వదిలేసి వాళ్ళు ఎక్కడున్నా మనం బ్లెస్ చేస్తారు, ఇక్కడ ఉన్న బ్లెస్ చేస్తారు కాబట్టి లెట్స్ ఎంజాయ్ ది థింగ్స్. అబ్సల్యూట్లీ అబ్సల్యూట్లీ. ఇప్పుడు మీరందరూ కూర్చుంటే మీకోసం ఒక మంచి సర్ప్రైజ్ ని ప్లాన్ చేశాను. ఆ సర్ప్రైజ్ ఏంటో ఇప్పుడు వెంటనే చెప్తా. ప్లీజ్ హ్యావ్ ఎ సీట్. సినిమాలో అమ్మ అనగానే ఫస్ట్ ఆవిడే గుర్తొస్తారు. అమ్మ అనే పాత్రకి 100% ఆమె న్యాయం చేస్తారు. ఆమె ఇంకెవ్వరు కాదు. ప్లీజ్ పుట్ యువర్ హ్యాండ్స్ టుగెదర్ టు వెల్కమ్ సహజ నటి జయసుధా గారు. వెల్కమ్ మ్యామ్, వెల్కమ్ టు శ్రీదేవి డ్రామా కంపెనీ మదర్స్ డే స్పెషల్ ఎపిసోడ్ డియర్ అమ్మ. థ్యాంక్ యూ సో మచ్. మిమ్మల్ని అందరినీ కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది. మేడం, మీరు ఇండస్ట్రీలో చాలా పెద్ద పెద్ద హీరోలకి మదర్గా చేశారు కదా, ఒకవేళ ఫ్యూచర్ లో నేను హీరోని అయితే మీరు మదర్గా చేస్తారా? ఏంట్రా మదర్గా చేయడానికి ఆలోచిస్తున్నారా? నువ్వు హీరో అంటే ఆలోచిస్తున్నావు. మీరేమో నేను సర్ప్రైజ్ అన్నారు. అవును, నేను మీ అందరికి సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. ఓకే. ఇక్కడ కొంతమంది మదర్స్ లేకుండా బాధపడుతున్నారు, అక్కడ కొంతమంది పిల్లలు లేకుండా బాధపడుతున్నారు. అక్కడంటే ఆ తల్లులు, వాళ్ళని కూడా ఇక్కడికి తీసుకొచ్చాను. సో మన అందరం కలిసి సెలబ్రేట్ చేసుకోవాలి మదర్స్ డే. సో డెఫినెట్లీ లెట్స్ ప్లీజ్ వెల్కమ్ దెమ్ ఆల్సో. సో వచ్చిన మదర్స్ అందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ మదర్స్ డే అండి. సో ఇక్కడ ఆల్రెడీ కొంతమంది వాళ్ళ మమ్మీ లేరు కాబట్టి వాళ్ళ లోటు వల్ల బాధపడుతున్నారు. మీరు వచ్చారు కాబట్టి ఆ లోటు ఇంకా లేదు. అండ్ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. సో ఏమంటారు? సన్నీ, పండు, ప్రవీణ్, అమ్మ లేదు అని అన్నారు కదా, బాధపడ్డారు. మరి ఇంత మంది అమ్మలు వచ్చారు, మరి ఏమంటారు? మాకు ఈ రోజు వీళ్ళే అమ్మలు. మేము ఎలా అయితే మా అమ్మలతోటి మేము స్పెండ్ చేయాలనుకున్నాం, ఈ రోజు మేము వీళ్ళందరితో స్పెండ్ చేస్తాం. ఇంతమంది అమ్మల మధ్యలో ఇంతమంది కొడుకులు మనం అందరం నిలబడ్డామంటే చిన్న విషయం కాదు. మనకి ఒక సంతోషకరమైనటువంటి సందర్భం ఇది. వీళ్ళకు ఉండే బాధలు కూడా మనం తీర్చాల్సిన బాధ్యత మనకు ఉంది కాబట్టి మనం ఈ రోజు వీళ్ళని ఆనందంగా ఉంచడమే మన ప్రస్తుత కార్యక్రమం. సో పండు, ఈ రోజు ఈ ఈవెంట్ అంతా మెయిన్లీ నువ్వు బాధపడకూడదని మేము చేస్తున్నాము. మరి మ్యామ్ ప్లాన్ చేసిన ఈ సర్ప్రైజ్ నీకు ఎలా అనిపించింది? ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. మదర్ లేని లోటు ప్రతి ఒక్కరికి అంటే లేని వాళ్ళకి ఉంటుంది. అది వీళ్ళ ద్వారా మాకు ఆ లోటు తీర్చినందుకు చాలా థ్యాంక్ యూ సో మచ్. ఆబ్వియస్ గా వీళ్ళు కూడా లోటు ఉంటుంది, ఆ లోటు మేము తీర్చడానికి మేము రెడీగా ఉన్నాం. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అమ్మ, ప్రతి ఒక్కరికి మా గురించి ఇక్కడికి వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. అఫ్ కోర్స్ షోలో ఇంకా చాలా సెగ్మెంట్స్ ఉన్నాయి. సో కాస్త కూర్చొని రెస్ట్ తీసుకోండి. ఇంకా చాలా 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 విషయాలు మాట్లాడుకోవాలి. మదర్స్ డే స్పెషల్ డియర్ అమ్మాలో ఇప్పుడు వచ్చి రష్మి, ఏంటి కిందన సెటప్ ఏంటి, అక్కడ ఐస్ మొక్క ఏంటి, ఎందుకు ఏం జరుగుతుంది? ఇది ఒక చల్లటి గేమ్. చల్లటి గేమా? ఎస్, మదర్స్ అందరు ఇక్కడ ఉన్నారు, పిల్లలు కూడా అందరు ఇక్కడ ఉన్నారు కాబట్టి వాళ్ళని కలిపేసి ఒక మంచి గేమ్ ప్లాన్ చేశాను. ఓకేనా? ఆల్రైట్. సో గేమ్ వచ్చి పేర్ బై పేర్ ఆడదాము, మదర్ డాటర్ గాని మదర్ సన్ గాని. ఓకే, సో ఫస్ట్ పేర్ ఎవరు? భావన అండ్ వాళ్ళ మమ్మీ. గిర్ర 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 గింగిరాగిరే సర్ర 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 పొంగరాలివే జర్ర 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 చుట్టూ తిరిగేవే అందాల భూమి సూర్యునిలా. అమ్మా, మరి ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే చికెన్ కర్రీ ఎలా వండుతారు, దాని మొత్తం ప్రాసెస్ పదార్థాలతో పాటు మీరు చెప్పాలి. అమ్మా, చికెన్ కర్రీలో వేసే 10 పదార్థాలు మైక్ దగ్గర పెట్టుకో. చికెన్ కర్రీ చేయడానికి మటన్ షాప్ కి వెళ్ళాలని చెప్పండి. ఫస్ట్ మటన్ షాప్ కి వెళ్ళాలి. చికెన్ షాప్ కి వెళ్ళాలి. ఫస్ట్ చికెన్ షాప్ కి వెళ్ళాలి. అక్కడ నుంచి కూరగాయల షాప్ నడుచుకుంటూ ఆడికెళ్ళి కూరగాయల షాప్ కి వెళ్ళాలి. కూరగాయల షాప్ ఎంత దగ్గరేనా చికెన్ సెంటర్ కి కూరగాయల షాప్ కి? దూరం ఉంది, కొంచెం దూరం. టైం పడుతుంది, నడుస్తాం. నడుచుకుంటే 4 గల్లీలు దాటి అక్కడికి పోయి పచ్చిమిర్చి ఏంటి ఇలా తయారయ్యారు? రేటు గిడతలేదాడ. వచ్చావా? రేట్ ఎక్కువ చెప్తే నేనేమో తక్కువకి ఇవ్వమని చెప్తున్నా. అది అంతే, బేరం ఆడాలి కదా మనకి. ఆ షాప్ వేరే షాప్కి వెళ్దాం, పద చెప్తా.
ఆడికెళ్ళి బాలనగర్ వెళ్ళిపోయాయి బాలనగర్ అంటే ముందు మనం ఆటో ఎక్కాలి. ఆటో అమ్మ ఆటో అయితే తొందరగా పోతుంది, బస్కి అయితే టికెట్ తక్కువ కదా. బస్కి తెల్ల కోడి నల్ల కోడి కళ్ళ ముందే జోడి కూడి. పండగప్పుడు ఇవన్నీ చేసుకోమ్మా, ఈ రోజు కొంచెం త్వరగా చేయమ్మా. బస్ కు పోతే ఆధార్ కార్డు ఉంది, నాకు డబ్బులు పట్టవు మరి నాకు. ఓ ఫ్రీ బస్. బస్ ఎక్కి బాలనగర్ దిగిన. అలా దిగిపోతావు, చెకింగ్ వచ్చాడు బస్సులో వాడు. వచ్చిండు అక్కడ ఆపిండు. ముందర డోర్ నుంచి ఆయన వస్తే వెనక డోర్ నుంచి నేను దిగేసా. పని చేద్దాం, ఇంటికి వచ్చేద్దాం. ఫస్ట్ ఇంటికి వచ్చాం. ఇంటికి వచ్చిన ఏం జరిగింది చెప్పు. గ్యాస్ అయిపోయింది. కట్టెలటానికి వెళ్ళి కట్టెలు చుక్కుందామంటే ఆడు రేట్ ఎక్కువ చెప్తున్నాడు. ఆడు అందరూ నీకే రేట్లు ఎక్కువ చెప్తున్నారు. అలోపు ఒక మనిషిని మాట్లాడి చెట్టు కొట్టించా. చికెన్ వండించడానికి చెట్టే కొట్టించావా? చెట్టు కొట్టించేసి అది ఎండబెట్టాలి, 2 days ఏం పడుతుంది కూడా. మరి చికెన్ అవ్వాలంటే వెండాలి కదా. అమ్మా మీ ఇద్దరు తినండి చికెన్, నాకు వద్దు ఇంకా. లాస్ట్కి ఇంటికి వచ్చే వరకు శనివారం అని తెలిసింది పాప. శనివారం రోజు చికెన్ తినము. సూపర్ సూపర్. కమాన్ గెట్ డౌన్ ఫ్రోజన్ మీట్. థ్యాంక్ యూ సూపర్ సూపర్. గిర్ర 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 గింగిరాగిరే సర్ర 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 పొంగరాలివే జర్ర 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 సుట్టు తిరిగలే అందాల భూమి సూర్యునిలా. సూపర్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. గిర్ర 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 గింగిరాగిరే తుర్రు 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 తోట పిట్టలే. పండు అండ్ వాళ్ళ మదర్ రండి. పండు నువ్వు వచ్చి ఐస్ గడ్డ మీద నుంచోవాలి. ఓకే, నుంచినంత సేపు నేను మీ మమ్మీని కొన్ని క్వశ్చన్స్ అడుగుతా. ఓకే, కరెక్ట్ గా ఆమె సమాధానం ఇచ్చేస్తే నువ్వు వెంటనే దిగిపోవచ్చు. లేకపోతే కరెక్ట్ ఆన్సర్ వచ్చినంత వరకు నువ్వు ఐస్ గడ్డ మీద నుంచోనే ఉండాలి. మా అమ్మకి అంత ఛాన్స్ లేదు, చెప్పేస్తుంది అన్నీ. ఓకే అమ్మా. సరే అమ్మ, ఇప్పుడు నేను మీకు ఒక క్వశ్చన్ అడుగుతా. మీరు కరెక్ట్ గా సమాధానం ఇచ్చేస్తే కొడుకు కింద దిగిపోతాడు, లేకపోతే ఐస్ మీద అతుక్కుపోతాడు. ఓకేనా? ఓకే, క్వశ్చన్ ఏంటంటే చిరంజీవి గారు చేసిన 10 సినిమాల పేరు చెప్పండి. చెప్పనే. ఓకే, వదిలేక ఏం చేస్తుంటాను? బ్రష్ చేసి స్నానం చేసిన తర్వాత పూజ చేసుకుంటావా? ఇంట్లో పని చేసుకుంటామండి. ఇంట్లో పని చేసుకుంటారు. సినిమా పేర్లు చెప్పండి అమ్మా. 10 సినిమా పేర్లు. ఠాగూర్. తెలీదండి. రెండో సినిమా పేరు చెప్పు. ఒకటి స్వయం కృషి, రెండోది చిరంజీవి గారి సినిమా ఠాగూర్. ఇంకా 8 ఉన్నాయి. ఫస్ట్ మీ ఇద్దరు వెంటనే క్వశ్చన్ అడుగుతుంటే ఎక్కిపోతాను. అడిగావు కదా, మీ అమ్మ ఆన్సర్ చేయట్లేదు. అమ్మా చెప్పే. చిరంజీవి గారు అంటే మీకు ఇష్టమా? ఇష్టమే. నేనున్నానే నాయనమ్మా. చెప్పు. ఇంద్ర. అది నెక్స్ట్. బాగున్నారా బావగారు? అంటే బావగారు బాగున్న సినిమా అది. స్టాలిన్. నెక్స్ట్ ఇంకోటి. మా అమ్మ అంటే ఏమనుకున్నారు? అందరవాడు. అమ్మ అయితే కొంచెం స్లోగా చెప్తుంది కాబట్టి సరే నువ్వు చెప్పు 10 పేర్లు. ఖైదీ 150. ఆపద్ బాంధవుడు. చెప్పరా చిరంజీవి. గిలేతన ఒక నిమిషం. జయదేవ వీరుడు అదిలోక సుందరి. ఇంద్ర. అంజి. మాస్టర్. గ్యాంగ్ లీడర్. హెల్ప్ చేస్తే ఇంకా 10 చెప్పాలి. ఇంకా 4 చెప్పాలి. అదేంటిది? శంకర్ వరప్రసాద్. సైరా నరసింహారెడ్డి. ఇంకా 2 ఉన్నాయి. రే కొండవీడి దొంగ. ముఠా మేస్త్రి. ఓకే సూపర్. దిగు. మరి మీ అమ్మగారు ఏమన్నా చెప్పాలనుకుంటున్నారా? అమ్మా ఇప్పుడు నెక్స్ట్ నువ్వు పద. నువ్వు ఎలాగో 10 సినిమా పేరు చెప్పావు కాబట్టి ఒక 10 స్టెప్లు అమ్మతో పాటు వేస్తే రెడీ అమ్మా. కానీ మ్యూజిక్. ఆల్ రైట్, థ్యాంక్ యూ సో మచ్ పండు అండ్ వాళ్ళ మమ్మీకి. థ్యాంక్ యూ. ఆల్ రైట్, సో ఇప్పుడు ఈ చల్లటి గేమ్ ఆడడానికి వచ్చేస్తున్నారు. హాయిగా కూర్చొని ఉన్నా నరేష్. ఇప్పుడు టాస్క్ ఏంటంటే నరేష్ విను, అమ్మగారు వచ్చి ఆమెకు ఒక చాట్ ఇస్తాము. చాట్ లో బియ్యం ఉంది. బియ్యంలో ఒక 20 రాయలు ఉన్నాయి. ఆ రాయలు తీయాలి. 20 రాళ్ళు తీయాలి. అది బియ్యం తీసేవు, రాళ్ళు తీయాలి. ఇందులో 20 రాళ్ళు ఉన్నాయి. ఏరితే నరేష్ గడ్ సేఫ్, లేదంటే ఐస్ లో కరిగిపోతాడు కూడా. సరే ఎక్కువ.
ఒకటి. అరే 5 వచ్చే 5, అరే 5 వచ్చే 5 వచ్చే రే 5. హెల్ప్ కావాలా? వచ్చి నిలబడు. నా మొహం చూడు, నేను చాలా హాట్ అని అంటారు, ఏమో కాస్త కావాలా? ఎన్ని వచ్చాయమ్మా? 15. ఉండమ్మా, లెక్క పెట్టడం గణేష్, లెక్క పెట్టడం గణేష్. కూర్చోరా, కూర్చో. కమాన్ కమాన్ కమాన్, టోటల్ 20 ఉండాలి. 20 10 వచ్చే. ఇంకా 10 రావాలి. వాడి వల్ల కాదన్న కష్టం, నిజంగా వాడి వల్ల కష్టం, జారిపోతూ ఉంటది, పట్టుకుంటాను నేను. ఓకే సూపర్ సూపర్, ఎక్కించే నరేష్. మరి 2 స్టెప్పులు ఇదే కాలుతో కానీ స్టెప్ కాదు అమ్మ, పాట పాడతాను. మమ్మీ పాడు. వస్తాడు నా రాజు ఈ రోజు, కస్తాడు నా రాజు ఈ రోజు, రానే వస్తాడు నా రాజు. మా అమ్మ సింగర్ సునీత అయిపోతుంది అబ్బా. థ్యాంక్ యూ సో మచ్ గైస్, థ్యాంక్ యూ. ఆల్ రైట్, ఈ చల్లటి గేమ్ ఆడడానికి నెక్స్ట్ వస్తున్నారు బాబు అండ్ వాళ్ళ మదర్. కాదు మా అమ్మ నడవడే కష్టంగా ఉంది, మాట్లాడుద్దా? బేసిక్ గా ఈసారి క్వశ్చన్ కాదు, చిన్న టాస్క్. నా చేతిలో ఇప్పుడు ఈ సూది ఉంది, ఓకే? ఈ దారం ఈ సూదికి ఎక్కించాలి, అంతే. ఇవ్వండి త్వరగా. నువ్వు కాదు, అమ్మగారు. ఇప్పుడు ఎక్కెత్తది. మా ఈ పెద్ద సూది చాలా ఈజీగా ఎక్కించవచ్చు, ఇది ఇంకా ఈజీగా ఎక్కించవచ్చు చిన్నది. అసలు అమ్మకి కనపడుతున్నాయి. అయ్యో ఇదిగో దారం ఇస్తున్నాను నేను. అమ్మా చాలా టైం ఉంది, మనకి 1 hour టైం ఉంది. అదే నీకుందా నాకా? ఏమ్మా ఖాళీ సమయంలో ఏం చేస్తుంటావు? సూది దారం ఎక్కిస్తుంటావా? ఇంటి దగ్గర. ఇంటి దగ్గర అది ఈజీగా వెళ్ళిపోద్దమ్మా. అబ్బా నీ దండం పెడితే ఎక్కి. రే మా అమ్మాయి ఈ పాటికి ఎక్కించింది తెలుసా? ఏమనుకున్నా, మా అమ్మ కింగ్. ఈ ఒక్కసారి అమ్మలు మార్చుకుందారా, నీ దండం పెడతా. నీ పూర్తి పేరు ఏం పేరమ్మా? వెంకటరత్నం. సగం పేరు? సగం పెద్ద సూది ఇచ్చా, పెద్ద సూది. అన్నా వల్లగా అట్లా అవా అద్దే వచ్చిందా? ఈ పెద్ద సూది ఎక్కిందా? ఇప్పుడు చిన్న సూది రెడీ. ఈ ఒప్పుగారు అన్నా ఇది కరెక్ట్ కాదు. ఇగో నువ్వు చేయలేదు అమ్మంటే అమ్మ అమ్మ అంటున్నావు కదా, ఎక్కించు. సరే, అమ్మ చేయలేకపోయింది, కొడుకు చేస్తాడు లేదో చూద్దాం. ఇన్ని మాట్లాడినావు కదా, కమాన్. సూపర్, థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ బాబు, థ్యాంక్ యూ సో మచ్. మనం అన్నం తినాలన్నా, నిద్రపోవాలన్నా ఇదంతా జరిగేది అమ్మ పాట వల్లే. అలాంటి మదర్స్ డే రోజు అమ్మ పాట లేకపోతే ఎలా? సో మదర్స్ డే స్పెషల్ పాటలతో అమ్మలందరికీ ఒక మంచి బ్యూటిఫుల్ ట్రిబ్యూట్ ఇవ్వడానికి వచ్చేస్తుంది వాగ్దేవి. సో లెట్స్ వెల్కమ్ హర్. కనిపించిన మా అమ్మకే అమ్మయ్యానుగా, నడిపించిన మా నాన్నకే నాన్నయ్యానుగా. ఒకరిది కన్ను ఒకరిది చూపు, ఇరువురి కలయిక కంటి చూపు. ఒకరిది మాట ఒకరిది భావం, ఇరువురి కదలిక కలిపిన కథ ఇది. ప్రేమ ప్రేమ తిరిగొచ్చే తీయగా, ఇది ప్రేమ ప్రేమ ఎదురొచ్చే హాయిగా. ఇది మనసును తడిపిన క్షణము కదా. అమ్మా అని కొత్తగా మళ్ళీ పిలవాలని తుళ్ళి పసి ప్రాయమే మళ్ళీ మొదలవని. నింగి నేల నిలిచేదాకా తోడుగా, వీచే గాలి వెలిగే
సాక్షిగా నువ్వు కావాలే అమ్మా, నన్ను వీడొద్దే అమ్మా, బంగారం నువ్వమ్మా. నిదురలో నీ కల చూసి తుళ్ళి పడిన ఎదకి ఏ క్షణం ఎదురవుతావు జోల పాటవై, ఆకలిని అడగక ముందే నోటి ముద్ద నువ్వై, ఏ కథలు వినిపిస్తావు జాబిలమ్మవై, నింగే నేలా నిలిచేదాకా తోడుగా వీచే గాలి వెలిగే తారల సాక్షిగా నువ్వు కావాలే అమ్మా, నన్ను వీడొద్దే అమ్మా, బంగారం నువ్వమ్మా. ఎవరు రాయగలరు అమ్మా అనురాగం కన్న తీయని రాగం, అమ్మేగా తొలి పలుకు నేర్చుకున్న భాషకి, అమ్మేగా ఆది స్వరం ప్రాణమనే పాటకి. ఎవరు రాయగలరు అమ్మాను మాట కన్న కమ్మని కావ్యం, ఎవరు పాడగలరు అమ్మా అనురాగం కన్న తీయని రాగం. అవతారమూర్తి అయినా అణువంతే పుడతాడు, అమ్మ పేగు పంచుకునే అంతవాడు అవుతాడు. అవతారమూర్తైనా అణువంతే పుడతాడు, అమ్మ పేగు పంచుకునే అంతవాడు అవుతాడు. అమ్మేగా అమ్మేగా చిరునామా ఎంతటి ఘన చరితకి, అమ్మేగా కనగలదు అంత గొప్ప అమ్మని. ఎవరు రాయగలరు అమ్మాను మాట కన్న కమ్మని కావ్యం, ఎవరు పాడగలరు అమ్మా అనురాగం కన్న తీయని రాగం. ఆకాశంలోన ఏకాకి మేఘం శోకానిదా వానా, నడి వీధిలోన చనుబాల కోసం ఎద చూడకు నాన్నా, తన పేగె తన తోడై తన కుంగే నీడై అరచేతి తన రాత ఎవరు చెరిపారో, ఆనాటి గాయాలే ఈనాడే శాపాలై
వాగ్దేవి, అమ్మ మాటలు వినడానికి ఎంత హాయిగా ఉంటాయో, ఆమె మనసు ఎంత సాఫ్ట్ గా ఉంటుందో మీ పాటలు కూడా అంతే. జయసుధా గారు, మ్యామ్, ఈ మ్యూజికల్ సెగ్మెంట్ మీకు ఎలా అనిపించింది? బ్యూటిఫుల్ అమ్మా, యూ హ్యావ్ అ లవ్లీ వాయిస్ అండ్ యా ఎంత ప్రశాంతంగా ఉందో, అండ్ అమ్మని గట్టిగా కౌగిలించుకున్నట్టు అనిపించింది. యునో, Thank you. అమేజింగ్ వాయిస్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. మీరైతే చాలా ఎమోషనల్ అయ్యారు ఈ పాటలు వినేటప్పుడు. మీకు ఏం గుర్తుకొచ్చింది? ఎందుకంటే బాధ అనిపించి ఏడ్చిన. అమ్మకి ఎవరు లేరంట, 5 సంవత్సరాల నుంచి హోమేజ్ లో, ఓల్డ్ హోమ్ లో ఉంటున్నారంట. సో నాకంటూ ఎవరు లేరు, నాకు కొడుకు, చనిపోయిన కొడుకు గుర్తొచ్చారు అని చెప్పి. రాంప్రసాద్, వాగ్దేవి ఎప్పుడు వచ్చినా మనకి శ్రీదేవికి ఒక డిఫరెంట్ సాంగ్స్ వచ్చేది. ఈ రోజు మదర్స్ డే కి అన్ని అమ్మ సాంగ్లు పాడడం వల్ల మాకు మంచి ఎమోషన్ అనిపించింది. మధ్యలో ఆవిడ మీరు పాట పాడారు కదా, ఎవరు నేర్పగలరు అని, ఆ పాట నాకు ఈ పాట చాలా ఇష్టం ఆవిడ అన్నది, చాలా హ్యాపీ అనిపించింది. అంత మాట మీరు మీ అమ్మకి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్ నా లైఫ్లో. ఎగ్జాజరేషన్ అనిపించచ్చు కానీ నేను ఏం చేసినా, ఎన్నిసార్లు చెప్పినా సరే ఇట్ ఈస్ రియల్. మా అమ్మే నాకు అన్నీ, నేను ఏం చేసినా మా అమ్మ కోసమే. కొంచెం మేబీ ఒక ఓవర్ బోర్డ్ వెళ్తానేమో తన అప్రూవల్ కోసం. అంటే కొంతమందికి దర్ మామ్ ఇస్ దర్ ఎంటైర్ లైఫ్. అలా ఒక్క పర్సన్ ఉంటారు కదా మనకి అన్కండిషనల్ గా. మనం ఏదైనా చెప్తున్నారు, అక్కడ మ్యామ్ తలుపుతున్నారు ఎస్ 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 అని. సో జయసుధా గారు, మై మదర్ ఇస్ మై బెస్ట్ ఫ్రెండ్ అండ్ మా మదర్ చనిపోయిన తర్వాత ఐ ఫెల్ట్ దట్ ద వరల్డ్ ఇస్ కమ్ టు ఎన్ ఎండ్ అనిపించింది. 60+ మా మదర్ పోయినప్పుడు. బట్ ఆ టైంలో నాకు 6 ఏళ్ళలాగే అనిపించింది మా అమ్మ పోయినప్పుడు. ఈవెన్ నౌ ఐ ఫీల్ ఎవ్రీ డే ఐ థింక్ అబౌట్ మై మదర్. దేవుణ్ణి అంటారు కదా, మనం దేవుడు మనుషుల్లో చూసుకుంటామని. ఐ థింక్ నేను మా మదర్లో చూసుకున్నాను. అది ఇప్పుడే మీరు అన్నారు, నా అమ్మ అంటే నాకు సర్వస్వం, ఎవ్రీథింగ్ ఇస్ మై మామ్. మరి వేర్ ఇస్ దట్ ఎవ్రీథింగ్? ఇక్కడే ఉన్నారంట కదా మీ మమ్మీ. సో పిలుద్దామా? ఆంటీ ప్లీజ్. పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మా, కదిలే దేవత అమ్మా. కొన్ని మాటలు ప్లీజ్ మాతో షేర్ చేసుకోండి. నాకు 2 అమ్మాయిలండి, వైష్ణవి, వాగ్దేవి ఇద్దరు. నాకు చిన్నప్పటి నుంచి సంగీతం అంటే చాలా ఇష్టం. అంటే సంగీతం అంటే నాకు ఇలా ఉంటుంది తెలియదు, మామూలు సినిమా పాటలు పాడేదాన్ని నేను. అలా నేను నా ఇష్టం అంటే మేముండే ఒక చిన్న ఊర్లో, అది పెద్దగా అక్కడ చెప్పేవాళ్ళు ఎవరు లేరు. తర్వాత నా మ్యారేజ్ అయ్యాక సరే నా పిల్లలకి ఎలాగైనా సంగీతం నేర్పించాలా అని చెప్పి అనుకున్నాను. ఆ ఉద్దేశంతో మా 2 పిల్లలకి నేర్పించా. సాక్రిఫైస్ అంటే ఏముందండి, పాపం నేను చెప్పాను, వాళ్ళు నేర్చుకున్నారు, శ్రద్ధగా నేర్చుకున్నారు. ఏదైనా సరే ఒక చిన్న వస్తువు కొనాలన్నా నేను ఒప్పుకుంటేనే కొంటుంది, లేకుంటే కొనదు. సంగీతం అంటే మీకు ప్రాణం, ఇష్టం. ఎంత అంటే మీ 2 కూతురు కూడా సంగీతం నేర్పించారు, ఎన్ని కష్టాలు ఎదురొచ్చినా. మరి 2 లైన్స్ మీ దగ్గర నుంచి. అంటే మీకు చిన్నప్పటి నుంచి ఇష్టమైన పాట? గుండెల్లో గుడిసవేసి అది గుడిగా చేసి ఆ గుడిలో దాగున్నాడమ్మా. ఇంకా నో మోర్ షై. థ్యాంక్ యూ సో మచ్. సో జయసుధా గారు, సినిమాల్లో మీరు చాలా 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 మంది హీరోస్ కి యాజ్ మదర్ యాక్ట్ చేశారు. ఓకే, సో ఇక్కడ కొన్ని ట్యాగ్ లైన్స్ ఉన్నాయి. ఓకే, మరి ఏ హీరోకి ఏ ట్యాగ్ లైన్ కరెక్ట్ గా సెట్ అవుతుంది అనేది మీరు చెప్పాలి. ఓకే, సో ఇప్పుడు కొంతమంది హీరోస్ ఇక్కడ రాబోతున్నారు. సో ఫస్ట్ వాళ్ళు పిలుద్దాము, దాని తర్వాత నెక్స్ట్ ఏంటో మాట్లాడుకుందాం. ఓకే, ఆల్ రైట్. సో జయసుధా గారికి సర్ప్రైజ్ చేయడానికి వచ్చే ఫస్ట్ హీరో మహేష్ బాబు గారు. 6 అడుగులుంటాడా, 7 అడుగులిస్తాడా, ఏమడిగినా ఇచ్చేవాడా. ఏరా బాబు, మహేష్ బాబు పరువు తీస్తారా? నువ్వు మహేష్ బాబు ఫోటో పెట్టి ధైర్యం చేశావు కాబట్టి ఏమొద్దురా, మహేష్ బాబు యాక్ట్ చేసి ఒక డైలాగ్ చెప్పరా చాలు. స్వప్న మహేష్ బాబు, సారీ ఎవరు కొడితే దెమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతావు, వాడే పండుగాడు. బాబుకే గొంతు పట్టినట్లు తప్ప మహేష్ బాబులో లేదు. జయసుధా గారు, హౌ వాజ్ యువర్ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ విత్ మహేష్ బాబు గారు? మహేష్ బాబు నాకు చిన్నప్పటి నుంచి తెలుసు. తను చాలా స్వయం కృషితో, ఇన్ స్పైట్ ఆఫ్ బీయింగ్ సూపర్ స్టార్ సన్, ద మోస్ట్ హ్యాండ్సమ్ లుకింగ్ హీరో ఇన్ ఇండియా. థ్యాంక్ యూ. మేడం చెప్పింది మహేష్ బాబు కోసం, నువ్వు ఈడేదో ఆడ కోసం ఫీల్ అయిపోతున్నాడు, నా కోసం చెప్తున్నారు మేడం అని.
మేడం నేను హీరో అయితే మదర్ గా మీరే చేయాలి మేడం. క్యారెక్టర్ బాగుంటే ఎవరికైనా మదర్ గా. ఈ క్యారెక్టర్ లేదు మేడం, వెరీ బ్యాడ్ క్యారెక్టర్ వీడిది. ఇక్కడ ఉన్న ట్యాగ్ లైన్స్ లో ఏ ట్యాగ్ లైన్ మహేష్ బాబు గారికి సెట్ అవుతుంది మీరు చెప్పాలి. ఓకే, మహేష్ కి ఏం చెప్పాలి దీంట్లో ఉన్న ఆల్మోస్ట్ ఒక బెస్ట్ చెప్పండి మేడం. క్వైట్ సైలెంట్. కానీ మేడం నాకు తెలిసినంత వరకు మహేష్ బాబు చాలా సైలెంట్ గా ఉంటారని తెలుసు. షూటింగ్ గ్యాప్ లో అతను వేసిన కౌంటర్లు ఎవరు వేయరని విన్నాను నేను. అది ఉంది కానీ మీరు ఒకటే అడిగారు కాబట్టి దాని గురించి అవును. సో అందుకే మా మహేష్ బాబు గారు కూడా ఒకటి సరిపోదు, సైలెంట్ చిలిపి. ఆల్ రైట్, నెక్స్ట్ బ్లాక్ బస్టర్ ఇప్పుడు జరగబోతుంది. మల్టీ స్టారర్ వస్తున్నారు. ప్లీజ్ పుట్ యువర్ హ్యాండ్స్ టుగెదర్ టు వెల్కమ్ రవితేజ గారు అండ్ రామ్ చరణ్ గారు. ఇది మాకే మాకే సొంతం, ఇది యువతకు మంత్రం. టచ్ చేస్తే చేస్తా అంతం. పాపం ఎండాకాలం కాబట్టి రామ్ చరణ్ గారు కాస్త చిక్కిపోయారు. మనకి రవితేజ గారు ఎంత ఎనర్జీగా ఉంటారు. అవును, ఆ పోస్ట్ ఎవరికి వేశారు? మన సన్నీ గడికి వేశారు. ఇలా ఇరుకోవాల్సి వస్తుందని నేను ఎప్పుడు అనుకోలేదు. మా అమ్మ ఏదో అంటుంది. ఏంటంటున్నారు? మా నాన్న గుర్తొచ్చాడు. ఎవరిని చూసి? సన్యాసం చూసి. So Jayasudha garu been very close to these two heroes also. So your personal experience with them. రవి వచ్చి తను కూడా చాలా కష్టపడి వచ్చారు. అది లైక్ అసిస్టెంట్ డైరెక్టర్ గా అక్కడి నుంచి చిన్న క్యారెక్టర్స్ చేస్తూ సపోర్టింగ్ రోల్స్ చేస్తూ అలా తను పెద్ద హీరో రవితేజ. ఎందుకంటే రవితేజ తర్వాత ముందు ఎవరు లేరు, ఎందుకంటే రవితేజనే ఆ స్టైల్ రవితేజ ఒక్కడికే ఉంది. మరి రామ్ చరణ్ గారి గురించి? రామ్ చరణ్ వాళ్ళ నాన్నగారు మెగాస్టార్ చిరంజీవి గారు క్రమశిక్షకి మారు పేరు. ఆయన మెగాస్టార్ లాగా ఉండకూడదు, తన ఓన్ స్టైల్ క్రియేట్ చేసుకుని డాన్స్ కానీ అఫ్ కోర్స్ వాళ్ళ నాన్న గ్రేట్ డాన్సర్ ఆయన, బట్ ఏ మాత్రం తగ్గకుండా ఆ డాన్స్ నేర్చుకోవడం, పర్ఫార్మెన్స్ కూడా అలాగే అదే క్రమశిక్షణ, అదే మర్యాద సీనియర్స్ చూస్తే, అండ్ పర్ఫార్మెన్స్ కూడా తను ఓన్ స్టైల్లో చేసే ఒక నటుడు. తనకను ఒక స్టైల్ ఉంది రామ్ చరణ్. సో ఐ ఎంజాయ్డ్ వర్కింగ్ విత్ హిమ్. మరి అమ్మొచ్చింది, పలకరించరా? హాయ్ హలో చెప్పరా? అమ్మా గుడ్ మార్నింగ్. అమ్మా ఏం చేశారా? గుడ్ మార్నింగ్ చెప్పా. ఫస్ట్ ఏదన్నా అమ్మా అమ్మా అన్న. అలా కాదు, రవితేజ గారు స్టైల్ రా, అతను ఈజీ ఉంటది. ఏంటమ్మా అలా అలరా? ఏంటమ్మా మీరు చెప్పినట్టు అడుక్కున్నట్టే ఉంది. రామ్ చరణ్ గారి స్టైల్లో ప్రవీణ్ గారు చేయబోతున్నారు. నమస్కారం అమ్మా. వాయిస్ రాదా? నా స్టెప్ అంటే ట్రై చేయగలరు. చెప్ప కూడా రాలేదు, వదిలే. ఫస్ట్ రామ్ చరణ్ గారికి మీరు ఏ ట్యాగ్ ఇస్తారు? రామ్ చరణ్ కి హార్డ్ వర్క్. రవితేజ గారికి అల్లరి. ఓ యాక్చువల్గా రవితేజకి అయితే అల్లరి మేడం, సన్నీకి అయితే ఆస్మా పెట్టాలి మేడం. ఆల్ రైట్, సో ఇప్పుడు రాబోతున్నారు ట్రిపుల్ స్టార్స్ అల్లు అర్జున్ గారు, సిద్ధార్థ్ గారు అండ్ వెంకటేష్ గారు. ఒక్క నిమిషం పండు, అమ్మ ఏమంటుంది మళ్ళీ బాబు గారిని చూసి? తలకాయ నొప్పి వస్తుంది మా అబ్బాయిని చూసి. ఏందమ్మా అంత మాట అంటున్నావు? సన్నీ పుష్పలో డైలాగ్ ఎదిరిపోయి చెప్పాలరా. పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటేవా? ఫైర్ నీ అవ్వ తగ్గేదేలే. సరే పండు, ఈ డైలాగ్ వినిన తర్వాత ఏం చెప్పాలనుకుంటున్నావు? అబ్బాయి కొత్త చూడు. అబ్బాయిని కొడతానంటుంది. సిద్ధార్థ్ గారు మీరు ఏమైనా మాట్లాడాలనుకుంటున్నారు? అమ్మని చూశాక చాలా రోజులైంది, అప్పుడెప్పుడు ఆ సినిమాలో చూసా, మళ్ళీ ఇప్పుడే చూస్తున్నా. అమ్మ మీకు విషయం తెలుసా, మిమ్మల్ని సహజ నటి అంటారు కదా, నన్ను సహజ నటుడు అంటారు. డెఫినెట్ గా సిద్ధార్థ్ బాగా యాక్ట్ చేస్తాడు. సిద్ధార్థ్ గురించి కదమ్మా, నా గురించి చెప్పాను నేను. మేడం యాక్చువల్గా బాబు మంచి పెర్ఫార్మర్ మేడం. మీరు లాస్ట్ సెగ్మెంట్ ఉంది కదా, మొత్తం మీరే చేసినప్పుడు మాడు అలా ముందుకెళ్ళి ఇలా పాంగొని మాడతారు కదా ఫాదర్ తో. ఇప్పుడు ప్రకాష్ రాజ్ అనుకోండి, బట్ యాజ్ వాయిస్ చూడండి మేడం, మీరు ఆల్మోస్ట్ లేచి వెళ్ళిపోతారు ఇంకా.
ఇప్పుడు ప్రకాశాన్ని మొత్తం మీరే చేశారు నాన్న. పర్లేదు తను చేయని. మొత్తం మీరే చేశారు నాన్న. నేనేం చేశాను రా? నేనేదో ఖాళీగా సోఫాలో కూర్చుందాం అనుకుంటే రాక రాక మా అమ్మ వచ్చిందిరా, పంపిస్తున్నారు ఇంటికి బయట. ఏమంటుంది అమ్మా? నేను బయటకెళ్ళిపోతా. వెంకీ గారు నమస్తే సార్. ఎనీ సెంటర్ సింగిల్ హ్యాండ్ గణేష్. అమ్మాయి ఉంటుంది, దండం పెడుతుంది. ఆల్ రైట్ సో మ్యామ్, వీళ్ళ ముగ్గురికి మీరు ఇవ్వబోయే ట్యాగ్ క్రమశిక్షణ అల్లు అర్జున్. ఎస్పెషలీ అల్లు అర్జున్ వన్స్ అగైన్ క్రమశిక్షణ, హార్డ్ వర్క్. తన జర్నీ కూడా అంత ఈజీ జర్నీ కాదు, చాలా టఫ్ జర్నీ. అండ్ టుడే తను ఒక నేషనల్ అవార్డ్ రావడం కానీ ఎన్నో సినిమాలు మంచి సినిమాలు చేస్తున్నా యాజ్ అన్ యాక్టర్ ఐ ఫీల్ పుష్ప ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ పర్ఫార్మెన్స్. సో హార్డ్ వర్క్ ఆల్సో. వెంకీ గారికి గానీ సిద్ధార్థ్ కి గానీ ఒక ట్యాగ్ ఇవ్వాలనుకుంటే మీరేమిస్తారు? వెంకీ డౌన్ టు ఎర్త్. సిద్ధార్థ్ గారికి మీరు ఏ ట్యాగ్ ఇస్తారు? ముద్దుగా ఉంటాడు, ముద్దుగా మాట్లాడేవాడు ఆ సినిమాలో. లవ్లీ 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 లవ్లీ. ఓకే, లెట్స్ గో ఫర్ లవ్లీ. అండ్ ఈస్ వెరీ ఇంటెలిజెంట్. ఏ టాపిక్ గురించి మాట్లాడగలిగారు. తను చూసినప్పుడు నాకు ఒక చిన్న కమలా హాసన్ గుర్తుకొచ్చారు. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ. ఈ మదర్స్ డే సెలబ్రేషన్ కి ఇక్కడ ఉన్న అమ్మలందరూ వచ్చారు. వీళ్ళందరినీ ఎంటర్టైన్ చేయాల్సిన బాధ్యత శ్రీదేవి డ్రామా కంపెనీది కాబట్టి ఒక మంచి స్పోర్ట్స్ కిట్ తో ఇప్పుడు మా టీం రెడీగా ఉన్నారు. సో లెట్స్ వెల్కమ్ దెం. కళ్ళు తెరిచిన కన్నె పిల్ల, కళ్ళు మూసిన కన్నె పిల్ల, కవిత రాసిన కన్నె పిల్ల. కాలేజ్ స్టైలే. టీచర్ క్లాస్కి వచ్చే టైం అయింది, క్లాస్కి వెళ్దాం పదండి. క్లాస్కి వెళ్ళే అవసరం లేదు, మనం ఎక్కడ ఉంటే టీచర్ అక్కడికి వస్తుంది. నన్ను ఫాలో అయిపోండి. మేడం గుడ్ మార్నింగ్. నాకు ఫిజిక్స్ లో కొంచెం డౌట్ ఉంది. నేనున్నాను కదా, నేను చెప్తాను. పట్టు 3 + 3 = 6. అందులో 1 - చేస్తే 5. అబ్బా మేడం కత్తిలా ఉంది. మేడం ఏ రా పెదవా, ఇట్లా చెత్త వెదిగావు. ఎలా మాట్లాడాలో తెలియదురా నీకు? అసలు కాలేజ్ కిందకు వస్తున్నావురా చదువుకోవడానికి. ఎడిసన్ ఏం కనిపెట్టాడు? బల్బు కనిపెట్టాడు. అసలు ఎడిసన్ ఎప్పుడు పుట్టాడో తెలుసా? వాళ్ళ నాన్న బల్బు ఆర్పేసింది పుట్టాడు. ఇదా నువ్వు సమాజానికి చెప్పే మెసేజ్? అయ్యో మేడం మీరెందుకు మేడం వాడిని కొట్టడము? మీ కొడుకున్నాడు కదా, మీ కొడుకు. అసలు మొత్తం మీ వల్లే వచ్చింది. మీరే అందంగా ఉంటే ఆ కాంప్లిమెంట్ ఏదో మీకే ఇచ్చి చచ్చేవాళ్ళు. మీ అబ్బాయిని పిలిస్తే మీ అబ్బాయి కొడతాడు అందరినీ. వాడు వచ్చాడంటే వీళ్ళని కొట్టాడు, మీకు సైట్ కొడతాడు. అప్పుడు అత్త అని పిలుద్దామనా? మగలాడి అయినా వాడు ఈ రోజు రాడు. వాడికి ఈ రోజు మ్యాచ్ ఉంది. మేమే వెళ్తాం మ్యాచ్ చూడడానికి. వెళ్దాం పదండ్రా. ఇప్పుడు వస్తున్న ఫస్ట్ ప్లేయర్ గోల్డ్ బెల్ట్ ఛాంపియన్ మిస్టర్ సన్నీ. ఎక్స్క్యూజ్ మీ, వాడు రాగానే ఏమన్నారు మీరు? గోల్డ్ బెల్ట్ ఛాంపియన్. 24 గంటలు బెల్ట్ షాప్ దగ్గర ఉంటాడు వీడు. గోల్డ్ బెల్టా? ఇంకేమన్నా వచ్చా మీకు పంచెస్ గించేసి? అసలు నా పంచు మామూలుగా ఉండదు. అయితే ఇడి మీద 2 వేయండి. ఈ పంచు వీకు, ఆ పంచు వీకే. నా మీదకే వస్తావా? ఒక్క నిమిషం, నా కొడుకు వస్తాడు, అప్పుడు చెప్తాగా. నెక్స్ట్ వస్తున్న పార్టిసిపేట్ ఛాంపియన్ అతను ఎవరో కాదు, అతను బాక్సింగ్ ఆఫ్ కింగ్. అతను అందరికీ తెలుసు, ఆయనే నకిలీస్ గొలుసు. ఏమైంది ఒరిటి మీరు కొట్టాడు మూతి మీద. నాన్నా, వాడు నా మీద అటాక్ చేయబోయాడు. వాడిని పడగొడితే నీకు ఫుల్ బాటిల్ ఇస్తా. అదేదో నాకే వచ్చుగా, నేనే పడిపోతా. ఫుల్ బాటిల్ వద్దే గానీ వాడిని కొడితే ఏమిస్తావు? బైక్ ఇస్తా. నాకొద్దు. పోనీ కార్ ఇస్తా. నాకొద్దు. ఇక్కడ ఉన్న ఆడవాళ్ళందరి నెంబర్లు ఇస్తా. వీడిని చీరేస్తా.
చీర వేయడం అంటే చీర జాకెట్ వేసి నాది నెక్కిలేసి గొలుసండం కాదురా. వెళ్ళి కొట్టాలి, వెళ్ళి కొట్టు. एक मिनट उधर है शुष्को बढ़िया 1 2 3 स्टार्ट ఒకటే జననం ఒకటే మరణం ఒకటే గమనం ఒకటే గమ్యం గెలుపు పొందే వరకు అదుపు లేదు మనకు బ్రతుకు అంటే గెలుపు గెలుపు కొరకే బ్రతుకు కష్టాలు రాని కన్నీళ్లు రాని ఏంట్రా కొట్టడం? నాది నెక్లెస్ గొలుసంటే వేస్తావా? ఇది రారా. ద విన్నర్ మిస్టర్ ఏం పేరు లక్ష్మి టీచర్. అమ్మా ఏమైందమ్మా? వాట్ హ్యాపెన్స్ అమ్మా? కమ్ ఆన్ వన్ రామ్మా హాస్పిటల్ తీసుకెళ్తాను. హాస్పిటల్కి వెళ్ళినా నేను బతుకను. ఎందుకని? పూరి జగన్నాథ్ నాకు అంతవరకే రాశారు క్యారెక్టర్. నువ్వు మీ నాన్న దగ్గరికి వెళ్ళాలి. ఆయన నా తాగుబోతే దగ్గరికి నేను వెళ్ళను. ఏంటి? ఆ తాగుబోతే దగ్గరికి నేను వెళ్ళను. ఆయన మా నాన్న కాదు, మీ నాన్న. నాన్న అక్కడికి వెళ్ళి నువ్వు పెద్ద బాక్సర్ అవ్వాలి, అదే నా కోరిక. బాక్సింగ్ ఒకటే నేర్చుకో. వాడు చాలా రకాలు నేర్పిస్తా అంటాడు, ఏమి పట్టించుకోకు, సరేనా? ఎలా సంది లూజ్ అయినట్టుంది స్కిన్. అయినా ఒక ఆడదాని చేతో దెబ్బలు నాకు సిగ్గు లేదా నీకు? ఇంతకీ ఎవరా అది? దాని పేరేం పేరు? లక్ష్మి అని టీచర్. ఓ అది నిన్ను కొట్టిందా? అంటే నిన్ను కొట్టిందా? నన్ను కొట్టింది. ఇంకో దాని వల్ల తాలిగట్టని నన్ను కొట్టింది. తప్పేం లేదు. ఎక్స్క్యూజ్ మీ, నువ్వెవడరా? నన్ను మా అమ్మ పంపింది, నేను నీ కొడుకుని. అమ్మ పంపించింది కొడుకువా? పంపించమంటే నిజమే. ఎవరు పంపించారు? సరస్వతి, సుజాత, లక్ష్మియా, సరస్వతి? ఏమంటే మీరు కోచ్ అనుకున్నా, కాస్టింగ్ కోచా? ఏం కావాలి నీకు? మా అమ్మ నీ దగ్గర బాక్సింగ్ నేర్చుకోమంది. ఇంతకీ లక్ష్మి ఏం చేస్తుంది? చనిపోయింది. దీంతో అదే ప్రాబ్లం. అప్పుడెప్పుడు నేను తీసుకొని పోయింది, ఇప్పుడు చెప్పుకుంటా పైకి పోయింది. ఎప్పుడు మొగుడు చెప్పడం తెలియదు దానికి. ఏవండి కాఫీ. ఈవిడెవరు? నీకు పిన్ అవుద్ది. మా అమ్మను వదిలేసి ఈవిని పట్టుకున్నావా? అయినా ఏదైనా మీ అమ్మాయి చాలా గ్రేట్ రా. ఎప్పుడు తెలిసింది? దీన్ని చేసుకున్నాక టార్చర్ పడుతుంది. అయినా మా అమ్మలో నచ్చింది ఏంటి, ఈవిడ నచ్చింది ఏంటి? ఏమైనా ఇంకా పోలేదా? ఎక్కడ పోతాను? అందుకని దీంతోనే పోయానా నేను. అయినా నాలో లేని దానిలో ఉన్నాయి. నా కళ్ళు బాగోవా, నా ముక్కు బాగోవా, నా పిల్లలు బాగోవా, అయినా దీని పందిదానిలో ఉంది. నాకు నచ్చింది ఈ పంది. అదే లక్ష్మి, నీ క్యారెక్టర్ చచ్చిపోయింది, ఇక్కడ నుంచి పో. నువ్వు దాన్ని చేసుకున్నప్పుడు నీ క్యారెక్టర్ చచ్చిపోయింది. సరే ఏం కావాలి ఇంతకి? నాకు బాక్సింగ్ నేర్పించు. అయితే వస్తాను. నాన్న అని పిలు. పిలుస్తావా? పిలవరా? ఆడు పిలవట్లేదుగా, నేను పిలుస్తా. నాన్న వీడ్రా. వీళ్ళమ్మకి నాకు ఏ లేకపోయినా నా కొడుకుతో సమానుడు. వీడికే నేర్పిస్తా బాక్సింగ్ నేను. రే పదరా, ప్రాక్టీస్ చేద్దాం. మందు పట్రా. ఏరా బాక్సింగ్ ప్రాక్టీస్ కి బాటిల్ తెమ్మని ఎందుకు అనుకున్నావా? మొత్తం తాగు. తాగి ఇప్పుడు ఊగుతున్నావా? అంతే. ఎవడ కొడుతూ పక్కెళ్ళిపోలాగా, ఎవరికి దొరకకూడదు. నాకు బాక్సింగ్ నేర్పించే వాళ్ళే లేరా? నాన్న నీకు నేను నేర్పిస్తాను. నాన్న ఎన్నిసార్లు బ్రతుకుతావు నువ్వు? ముందు చెప్పు. చూస్తావా మా వాడు ఎలా రెడీ అయ్యాడో? మా వాడిని కూడా నేను కూడా రెడీ చేస్తా. సాంగ్ వేయండి రా. మా వాడు ఫుల్ రెడీ అయిపోయాడు. చూసుకుందావా? రింగులోకి వెళ్ళండి.
నీ కొడుకుగా ఓడిపోతే నేను పెళ్లి చేసుకుంటాను, నీ దగ్గరికి వచ్చేస్తా, దాన్ని వదిలేస్తా. అవునా ఆ. నాన్న, మీ నాన్న నా దగ్గరికి వచ్చేస్తా అన్నాడు. నువ్వు ఓడిపోనా? ఓడిపోనా? అమ్మ నాన్న కలిసి ఉండడం నీకు ఇష్టం లేదా నాన్న? నేను లైఫ్ లాంగ్ ఇంకా మా ఆయనతో ఉండొచ్చు అబ్బా. థ్యాంక్ యూ నాన్న, నీ జన్మకి రుణం మర్చిపోలేను. ద ఛాంపియన్షిప్ విన్నింగ్ ఇస్ ద ఓల్డ్ మ్యాన్ సన్నీ. పదండి మనం కలిసి ఉందాం. ఏమే ఊరికే నాటకం ఆడా ఓ తీరిందా? పదా సన్ని పోదాం మనం. ఏరా అంత పిచ్చిదాలా కనపడుతున్నాడు. వెదవా వెదవా రావా రాను చెప్పాలనుకున్నావురా? చెప్పాలా? The winner is Lady Champion Mr. Lakshmi. అసలు వేరే లెవెల్. అందరూ నవ్వి నవ్వి ఎస్పెషల్లీ ఇక్కడ వచ్చిన వాళ్ళ మమ్మీస్ అందరూ గట్టి గట్టిగా నవ్వారు. అండ్ జయసుధా గారు అయితే వాజ్ అన్కంట్రోలబుల్. మ్యామ్ అక్కడ మీ నవ్వులు అన్కంట్రోలబుల్, ఇక్కడ యాక్షన్ అన్కంట్రోలబుల్. ఇది అమ్మా నాన్న తమ్ములమే ముసలోడు. మ్యామ్ ఎలా అనిపించింది ఈ స్కిట్? ఇది చూసిన తర్వాత డెఫినెట్ గా డైరెక్టర్ పూరి జగన్నాథ్ అమ్మ నాన్న తమిళమ్మాయి పార్ట్ 2 తీయాలి. ఎందుకంటే అమ్మ నాన్న తమిళమ్మాయి పార్ట్ 1 లో జయసుధ స్ట్రాంగ్ బట్ కొంచెం క్లాస్ గా ఉంది. దీంట్లో టోటల్ గా మాస్ అండ్ అమేజింగ్ పర్ఫార్మెన్స్ బై నరేష్. ఎంత ముద్దుగా ఉందో చిన్న జయసుధ. నిజంగా నాకు చూసినప్పుడు అవును ఇలా ఇప్పుడు జనరేషన్ ఇప్పుడంతా ఎక్కువ యాక్షన్ కదా. నేను ప్రొడ్యూసర్ అయితే డెఫినెట్ గా తీసేదాన్ని. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్ యూ చంటి. సూపర్ అదిరిపోయింది, ఎదరగొట్టి అసలు జయసుధా స్టార్టింగ్ లోనే వచ్చి నిన్ను కూడా కొట్టింది కదా. ఏ బల్బు ఎడిషన్ బల్బు గురించి ఎరని పడింది. నువ్వు రా రూమ్ కి రా చెప్తా. And once again, thank you so much to the entire team. Thank you guys. Thank you. Sridevi Drama Company Mother's Day Special Dear Amma లో ఒక స్పెషల్ సెగ్మెంట్ మీకోసం. వాచ్ అండ్ ఎంజాయ్. అందరికీ నమస్తే అండి. నేనేంటి పోస్టర్లు ఏంటి కప్పు ఏంటని చూస్తున్నారా? మన పండు డీలో చేసిన ఈ పర్ఫార్మెన్సెస్ మనం మర్చిపోగలమా? మైకేల్ జాక్సన్ డాన్స్ అండి. మన పండుకి ఈ పర్ఫార్మెన్సే తొలిమెట్టు. ఇదిగో ఈ గొలుసు గుర్తుందా అండి? నక్లీస్ గొలుసు. మన తెలుగు 2 రాష్ట్రాలని ఒక ఊపు ఊపేసిన పర్ఫార్మెన్స్. నాది నక్లీస్ గొలుసు. పాపా ఇది ఫస్ట్ స్టెప్ పాపా. ఉమే ఇది సెకండ్ స్టెప్ మే. ఓకే పక్కన పట్టాది లేదు సూడల పిల్ల. నాది నక్లీస్ గొలుసు. నీ పక్కన పట్టాది లేదు సూడల పిల్ల. నాది నక్లీస్ గొలుసు. పసలేదు. ఒరే నీకు దమ్ముంటే మా డీ డాన్సుల మీద పాట పాడగలవా? ఇది పాడు. ఇటుకు మీద ఇటుకు కడితే ఇల్లు అవుతాది. జానులీరు డ్యాన్స్ చేస్తే ట్రోల్ అవుతాది. ఆ ట్రోల్స్ పైన ఏడుస్తూ కూర్చుంటాది. ఆ ఊపురా బెర్రీలు చూస్తే జారేగుంటది.
వాడెవడో ఈ మధ్యన కప్పు నామద్ది అని అంటున్నాడు కదా, వాడెవరో ఒకసారి తెలుసుకో మరి. ఎందుకీ పండనేడి పండనా చూడండి సార్ మన సూపర్ స్టారు కుమ్మేస్తున్నారు వన్ సైడ్ ప్యారు ఎర్ర బస్సే గురునా ఐఫిల్ టవరే వంగునా రైల్వే ట్రాక్ పై ఏరోప్లేన్ తిరుగునా అయ్యో చూడండి సార్ మన సూపర్ స్టార్ వేసేస్తున్నారు రొమాంటిక్ గేరు టెట్టి పేరు పలుకున్నా బార్బీ డాల్ పాడున్నా రెయిన్బో రంగులో బ్లాక్ కలర్ దొరుకున్నా సో ఈ రోజు మదర్స్ డే సెలబ్రేట్ చేసుకుంటున్నాము ఓన్లీ ఆన్ శ్రీదేవి డ్రామా కంపెనీ డియర్ అమ్మ. సో మనసులో ఉన్న మాటలు ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా వాళ్ళ మదర్స్ కి చెప్పాలనుకుంటే ద స్టేజ్ ఇస్ ఆల్ యోర్స్. సనీ. నేను చిన్న ఉన్నప్పుడే మా మదర్ చనిపోయారు. నాకు మదర్ కన్నా ఎక్కువ చూసేది మా వదిన డాక్టర్ అరుణ సుమన్ ఆమె పేరు. మా మదర్ లేని లోటు మా వదిన తీరుస్తుంది, అంటే ఇప్పటికీ కూడా. వాడు చెప్పింది చాలా నిజంగా, ఎందుకంటే వాడికి అమ్మలేని లోటు నిజంగా. ఎందుకంటే వాళ్ళ అమ్మని ఫోటో చూడలేదు, ఎప్పుడు తెలియదు, వాళ్ళు ఉంటారు కూడా. ఏమున్నా వదినే, వాళ్ళ వదిన ఎంత అరగంట ఫోన్ చేసి సరే నీ తిన్నావా, ఏం చేస్తున్నావు, ఎక్కడున్నా సరే, ఒకవేళ ఇటు ఫోన్ లిఫ్ట్ చేయకపోతే నాకు కానీ శ్రీనుకి కానీ ఫోన్ చేసి మీ ఇంట్లో ఉన్నాడా నాకు తెలిసి మా మమ్మీ కూడా బయటకు వెళ్ళాలి ఫోన్ చేయడం. వాళ్ళ వదిన మాత్రం సొంత అమ్మలా చూసుకుంటారు సీరియస్ గానే. వాళ్ళ కూతురు అమెరికాలో ఉంటుంది, కొడుకు ఢిల్లీలో ఉన్నాడు, ఇంట్లో ఉన్న కొడుకు ఒక్కడే. వాళ్ళది ఒకటే రిక్వెస్ట్, ఏజ్ దాడుతుంది, పెళ్లి చేసుకోమంటే నాకు ఏం పెళ్లి వద్దురా, ఉన్నంతకాలం వదినా అన్ని ఉండిపోతాను అంటున్నాడు అంతే. తప్పేం లేదు దాంట్లో. అందరికి డియర్ అమ్మ అయితే మీకు డియర్ వదినమ్మ. ఐ లవ్ యూ అన్నా వదినా. థ్యాంక్ యూ సన్నీ, థ్యాంక్ యూ. నాకు 11 years ఉన్నప్పుడే మా అమ్మ చనిపోయింది కాబట్టి నేను చూస్తుండగానే మనిషి కాలిపోయింది, మనం ఏం చేయలేము. ఆ టైంలో నేను ఉన్న పరిస్థితి మనకు ఏం తెలియదు కాబట్టి ఆ 2 రోజులు ఏడ్చినట్టున్నా, ఆ తర్వాత ఎప్పుడు ఏడవలేదు. కానీ ఎప్పుడైనా ఏమనిపిస్తుందంటే ఉంటే బాగుంది అనిపిస్తుంది. మీరు మీ అమ్మగారితో మాట్లాడిన, లేకపోతే మీ అమ్మగారు మీతో చెప్పిన ఆ లాస్ట్ మాటలు? కాలిపోయి ఉంది బెడ్ మీద, దగ్గరికి వెళ్ళా, అన్నం తినది అంతే. అన్నం తినది, అంతకుమించి ఇక చాలా ఉన్నాయి లైఫ్లో, అవన్నీ గుర్తుపెట్టుకుని బతికేయడం తప్పితే ఏం చేసేది. దయచేసి ఉన్న వాళ్ళని జాగ్రత్తగా చూసుకోండి, అలా ఓల్డేజ్ హోమ్లో వదిలేకండి. వాళ్ళు లేకపోతే మనం ఎక్కడ ఉంటాం. సునందమాల. నానే 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 నానే
అమ్మ చనిపోయి 5 years అవుతుంది. చిన్నప్పటి నుంచి చాలా కొంటారు కదా, చిన్నప్పటి నుంచి మన పేరెంట్స్ ఏం కావాలన్నా కొంటారు. అలాగా నేను ఆర్టిస్ట్ అయ్యి సంపాదించాక నేను చూసుకోవడం మొదలు పెట్టాను ఇంటిని, నా స్టడీస్ కానీ. ఎందుకంటే ఫాదర్ చనిపోయాక సింగిల్ పేరెంట్ అయిపోయారు అమ్మ సడన్ గా వచ్చి నీకు ఒకటి కొన్నాను అని చెప్పేసి అన్నారు. ఏంటి ఎప్పుడు నేనే కొంటా కదా, మా అమ్మ ఏం కొంటుంది నా కోసం అని ఆలోచిస్తే ఒక చిట్టి 5 years నుంచి దాచుకున్నాను, పెట్టుకోలేదు. పెట్టుకుంటే ఎక్కడ పోతాయని. బతికున్న రోజులు ప్లీజ్ మీ అమ్మ నాన్న మీద చిరాకు పడకండి, విసుక్కోకండి. ఏదొచ్చినా మీలో మీరు మాట్లాడుకోండి, ఎందుకంటే వన్సార్లు పోతే మళ్ళీ తిరిగి రారు. ప్లీజ్ రెస్పెక్ట్ యువర్ పేరెంట్స్. అసలు ఇందాక నుంచి అమ్మ నా పక్కన కూర్చుంటున్నారు, బాధపడుతున్నారు. వదలొద్దు, అలా అస్సలు వదలొద్దు ఎవరిని, ఎందుకంటే వాళ్ళు తిరిగి రారబ్బా. ఇష్టమైన వాళ్ళని తీసుకెళ్ళిపోతారు దేవుడు. ప్లీజ్ ఐఎమ్ రిక్వెస్టింగ్. థ్యాంక్ యూ. పండు ఫస్ట్ థింగ్ ఏంటంటే మా మదర్ గురించి చాలాసార్లు చెప్పాను. నేను చాలా చిన్నప్పుడే తను ఎక్స్పైర్ అయ్యారు. బట్ ఇన్ని రోజులుగా నేను మిస్ అయ్యాను, కానీ గత కొన్ని ఒక 1 year నుంచి ఐఎమ్ మిస్సింగ్ సో మచ్ అనమాట. అంటే నేను చాలా మిస్ అవుతున్నా అమ్మని. నా దగ్గర లేదని నాకు తెలుసు, కానీ అంతా మా నాన్నలో చూసుకున్నా. అంటే మా మదర్ చనిపోయిన తర్వాత నేను ఆల్మోస్ట్ మా డాడీకి అందరికీ దూరం అయ్యా. మా మమ్మీని నేను ఎప్పుడైతే దూరం అయ్యానో మా డాడీని కూడా అలాగే దూరం అయిపోయాను. నా సొంతంగా నేను ఏదో చేసి నేను నిలబడి మా డాడీని బాగా చూసుకోవాలని చాలా, అంటే నాకు అది బాగా గట్టిగా ఉండిపోయింది మైండ్లో. సో అలాగే నేను డాన్స్లోకి వచ్చాను, డాన్స్ ద్వారా ఒక మంచి పేరు తెచ్చుకున్నాను, ఇప్పుడు బాగానే సంపాదిస్తున్నాను. అప్పటి నుంచి నేను మా డాడీ దగ్గర ఉంటున్నాను, డాడీతో వైజాగ్ ఉండాలని ఫిక్స్ అయ్యాను. కాకపోతే కొన్ని రోజులుగా ఏమవుతుందంటే మరి ఎవరు చెప్పిన మాటలు వింటున్నారో మరి నాకు అర్థం కావట్లేదు. ఈ మధ్య నా డాడీ కూడా నన్నంతా ఇది కాదు, ఇలా చేయకూడదు డాడీ, ఇది కరెక్ట్ కాదు అని చెప్పి చెప్పడంలో, ఓహో నువ్వు ఇప్పుడు సంపాదిస్తున్నావు కదా, నీ మాట నేను వినాలి. అంటే అది నేనేదో సంపాదిస్తున్నా, నేనేదో నీకు మాట చెప్పాలని కాదు. ఇప్పుడు కెమెరా ముందు చెప్తున్నా డాడీ, నేను ఎప్పుడు అలా చూడలేదు. నా సంపాదన గురించి నేను ఆలోచించుకుంటే నేను ఎప్పుడు నీ దగ్గర ఉండేవాడిని కాదు. నాకు నువ్వే ఇంపార్టెంట్, నువ్వే నాకు కావాలని నేను అక్కడ ఉంటున్నా. ఎప్పుడో చెప్తాడు ఏదో ఒకటి, ఇంటికి పెద్ద నువ్వు కదా, నువ్వు చెప్పాలి కదా, నీ కొడుకు ఏంటి నీకు చెప్పడం, నీ కొడుకు మాట నువ్వు వినడం ఏంటి, ఇలాంటివి చాలా చెప్తారు సార్. ఆ చెప్పిన మాటలు వినే మనం చాలా మట్టు మనం దూరం అయిపోతుంటాం ఒక్కొక్కరికి. ఏదో కోపంలో నేను ఒక మాట అన్నాను, ఇలా కాదు డాడీ అని చెప్పి, దానికి ఆయన కోపం అయిపోయి అంటే మనసు తీసుకొని ఈ నన్ను అంటున్నాడు ఏంటి, ఈ మాట నేను వినాలి అని చెప్పేసి నేనేదో మాట్లాడలేదు, చిన్నపిల్లని అనుకోండి, మీరు పెద్దోరే కదా, అర్థం చేసుకుని ఒకసారి తిరిగి మాట్లాడితే ఏమవుతుంది. ఇప్పుడు చాలా లేదు మాట్లాడలే. ఎప్పుడైతే మాట్లాడమని అప్పటి నుంచి నేను నాకంటే అర్థం చేసుకునే తల్లి నాతో ఉంటే ఎంత బాగుంది అనిపించింది. డాడీ ఐఎమ్ సారీ, ఒకవేళ నా తరపున నేనేం తప్పు చేయలేదు, నీకేం తప్పు చెప్పలేదు, ఒక కొడుకుగానే ఒక బాధ్యతతో చెప్పాను, అది నీకు తప్పు ఏంటి సారీ. పిల్లలు తప్పు చేయడంలో తప్పేం లేదు, అది మీ హక్కు మ్యామ్, అంతే కదా. బట్ ఐ థింక్ పక్కన వాళ్ళ మాట వినకుండా మీ పిల్లల గురించి మీరే డిసిషన్స్ తీసుకోవాలి, మీరే ఆలోచించాలి. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ. అండ్ ఐ హోప్ ఈ మాట అంకుల్ అర్థం చేసుకుంటారు. అండ్ అట్ ద సేమ్ టైం మా అందరినీ ఎప్పుడు నవ్విస్తున్న పండు, వాడి కంట్లో నీళ్ళు చూడడం నిజంగా బాధగా ఉంది. సో అంకుల్ ప్లీజ్, తను అందరు ముందు కెమెరా ముందు సారీ చెప్తున్నాడు, సో క్షమించడం అనేది అది మీ బాధ్యత. సో ప్లీజ్, సో డోంట్ వరీ, అంతా సార్ట్ అవుట్ అవుతుంది. కొన్నిసార్లు ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి, అంతే, మనసులో తీసుకోకు, ఓకేనా. బట్ ఆల్ ది బెస్ట్. కానీ వెళ్ళే ముందు మమ్మీకి ఏమైనా చెప్పాలనుకుంటే చెప్పు. త్వరగా డాడీ మనసు మార్చి నా దగ్గర పంపించాలని కోరుకుంటున్నానమ్మా. ఐ లవ్ యూ అండ్ ఐ మిస్ యూ. ప్రవీణ్, తల్లిదండ్రులు ఉన్నంతసేపు మనకు ప్రపంచం అంతా కనబడిద్ది, ఒక్కసారి వాళ్ళు పోతే మనకు చీకటి అయిపోద్ది.
వాళ్ళిద్దరు లేకుండా ఉండడం అంటే తెలియదు ఎవరితోటి మాట్లాడాలి. మనకి ఏదైనా ప్రాబ్లం, మనకి ఏదైనా కష్టం వచ్చినప్పుడు మనం ఎవరికి చెప్పాలి అనేది నాకు ఇప్పటికీ తెలియదు. ఇప్పుడు నేను కష్టపడి మంచి బిల్డింగ్ కట్టగలుగుతా, కానీ అందులో మా అమ్మ నాన్న లేరు. మా అమ్మ గుర్తుగా నేను శారీ ఉంది ఆమె శారీ ఎప్పుడు నా దగ్గరనే ఉంచుకుంటున్నా. నాకు ఒక కోరిక ఏంటంటే ఈ శారీ నా ఎమ్మటి ఉండి అంటే నేను పడుకునేటప్పుడు కానీ పక్కనే పెట్టుకొని పడుకుంటా. ఎందుకంటే నాకు మా అమ్మ నాన్న నా పక్కన ఉన్నట్టే. ఆల్ ది బెస్ట్ యూ ప్రవీణ్. మ్యామ్, ఆఫ్ కోర్స్ మీరు కూడా లైఫ్లో చాలా చూశారు. ఎక్స్పీరియన్సెస్ ఆర్ అన్లిమిటెడ్ అన్నమాట. కానీ కొన్ని స్టోరీస్ ఇక్కడ విన్నారు మీరు. వాళ్ళ మనసులో ఉన్న బాధలు కానీ ఆశలు కానీ ఇక్కడ మన అందరి ముందు వాళ్ళు మాట్లాడారు, మాతో పాటు పంచుకున్నారు. సో వాళ్ళకి మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? తల్లిదండ్రుల్ని పోగొట్టుకున్న వాళ్ళు అది ఎన్నిసార్లు విన్నా, 1,00,000 సార్లు విన్నా, 1,00,00,000 సార్లు విన్నా, ప్రతిసారి కథ విన్నప్పుడు అదే ఫస్ట్ టైం మనం వింటున్నట్టు మన కళ్ళు, మన గుండెలు బరువు అయిపోతుంది, కంట్లో నీళ్ళు వస్తుంది. ఎందుకంటే తల్లిదండ్రుల ప్రేమ అంత గొప్ప ప్రేమ. కానీ వాళ్ళు లేకపోయినా వాళ్ళ ఆశలు, వాళ్ళ డ్రీమ్స్ మనకి వీలైనంత వరకు మనం అది పూర్తి చేయాలి. థింక్ అబౌట్ యువర్ సెల్ఫ్, ఇట్స్ ఆల్ యూ. పేరెంట్స్ కోరికలు, వాళ్ళ మనసులో ఉన్న మాటలు, ఎందుకంటే అవి చాలా చిన్నవి ఉంటాయి కాబట్టి అవి పూర్తి చేయడం, అవి ఫుల్ఫిల్ చేయడం పిల్లల బాధ్యత. సో ఈ రోజు ఎంతో మంది మదర్స్ డిఫరెంట్ ప్లేసెస్ నుంచి మనతో పాటు శ్రీదేవి డ్రామా కంపెనీ మదర్స్ డే స్పెషల్ డియర్ అమ్మ ఎపిసోడ్లోకి వచ్చారు కాబట్టి వాళ్ళకి ఉన్న చిన్న కోరికలు పూర్తి చేయడం అది ఈ రోజు మా బాధ్యత. కాబట్టి పండు, మీ మమ్మీ కోరిక మీరు తీర్చుతారా? చలో మీ దగ్గర స్టార్ట్ చేద్దాం, రండి. సో అమ్మ, మీ కోరిక ఏంటి? చాలా కప్పు మా కొడుకుదే. పండు కరెక్ట్ గా నేర్పించు మరి. చేయల పెట్టు. ఈ సాల కప్పు నా కొడుకుదే. ఈసారి కప్పు కొట్టాలి, మాటివ్వు. మాటిస్తున్నా. ఈ సాల కప్పు నమ్మదే. చాలా కప్పు నా కొడుకుదే. రాంప్రసాద్ గారు, మరి మీ మమ్మీ కోరిక? అమ్మా, మీకు ఏ కోరికనో చెప్పండి, రాంప్రసాద్ తీర్చుతాడు. బంగారం, ఆస్తి ఏదైనా అడిగేయండి. ఆవిడకి యాంకరింగ్ చేయాలని ఇచ్చేస్తావా? నా కొడుకుంటే బండి మీద తిరగాలని నాకు ఆశ ఉంది. నా బండి మీద దగ్గర తిరగాలని అంతేనా? నా కొడుకు రాంప్రసాద్. ఇప్పుడు నేను మా అమ్మ కలిపి బండి మీద అక్కడి నుంచి ఎయిర్పోర్ట్కి వెళ్ళి ఫ్లైట్ కి గోవా వెళ్దాం, ఓకేనా? పదా బయలుదేరదాం. లోకానమ్మలంతా అందించు ప్రేమనంతా ఒక్క నువ్వే వరముగా పంచినావు. చిన్నదే ఆకాశం. బైక్ రైడ్ ఎలా అనిపించింది? బాగుందా? చాలా బాగుంది. రాంప్రసాద్, మొత్తానికి ఫస్ట్ టైం ఏదో మంచి తెప్పించుకున్నావు నువ్వు. నేను బేసిక్ ఏంటి అందరూ బాగా అవసరం లేదు నీ బేసిక్ లో. థ్యాంక్ యూ. నెక్స్ట్ వచ్చి నరేష్ అండ్ నరేష్ వాళ్ళ అమ్మగారు.
నీ కోరిక ఏంటి చెప్పండి? ఆస్తి ఉంది 2 కోట్లు. మామిడి పండు కావాలని కోరిక ఉంది. మామిడి పండ కొన్ని తెచ్చేద్దాం అమ్మా. కాదు కానీ మామిడి పండు చెట్టెక్కి తీసుకొని రావాలా లేదా? చెట్టెక్కి తీసుకురావాలి తోటల. చెట్టెక్కి తీసుకురావాలా తోటలో? అది దొంగతనం చేసి ఏదన్నా చేయగానే ఆ పండు కావాలి. అమ్మ కోసం ఆ మాత్రం చేయలేవా? దొంగతనం చేయలేవరా నువ్వు? దొంగతనం తస్కరించుట చేస్తా. కమాన్ కమాన్ కమాన్. పద నువ్వు కూడా ఉండు, పట్టుకుంటే ఇద్దరిని పట్టుకోవాలి. నాయనమ్మా మొత్తానికి మనం మామిడి తోటలో ఎంటర్ అయిపోయాము. ఇప్పుడు చెప్పు, ఇందులో ఈ తోటలో నీకు ఏ కాయ కావాలో చెప్పు, ఆ కాయ తెంపేస్తా. నాకు ఆ చివరి కాయ కావాలి. కింద ఇన్ని కాయలు ఉన్నాయి కదే, ఆ పై కాయ కావాలంటే ఎట్లా ఉంది? బాలే, అదే బాగుంది. పైన కాయ మనం ఎక్కడ కోస్తామే? కొన్ని నువ్వు నన్ను ఎత్తుతావా? నేను హ్యాపీగా తెంపుకొని వచ్చేస్తా. నేను ఎత్తుకోలేను కదా. మరి ఏం చేద్దాం? నన్ను నువ్వు ఎత్తుకో. మరి నేను ఎత్తుకోవాలా? ఈ వయసులో ఈ కోరికలేంటి? ఎవడన్నా వస్తుండో లేదో చెప్పు, నేను చెట్టు ఎక్కి ఆ పైకాయ కోస్తా. ఇక్కడే ఉండు, ఎవరు రాకుండా చూసుకో. సరే. సైలెంట్ గా ఉండకు, ఏదో ఒకటి చెప్పు, ఓకేనా? సరే. నాయనమ్మా ఉన్నావా? ఉన్నా. ఈ కాయ ఓకేనా? ఇంకా పైన ఉన్నది చూడు. ఈ కాయ ఓకేనా? చెట్టెక్కాలను. ఇంకా మీదికి ఎక్కాలి. నాయనమ్మా ఆ కాయ ఓకేనా? పైన ఉన్న చూడు చిటారి కొమ్మల మీదనా? నాయనమ్మ ఎక్కడ పోయింది? ఈడవుడు సార్ 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 సార్, నాయనమ్మ చివరి కోరిక సార్, నా చివరి కోరిక వద్దని తెలియదు సార్. మమ్మీ, అరే పండిన మామిడికాయ అడిగితే నువ్వు కాయ తీసుకొని వచ్చావు. మమ్మీ చూపించింది అదే కోస, కట్ చేస్తాక లేకుండా ఇక్కడికి వచ్చింది. నన్ను పట్టుకొని కుక్కలు కొట్టాడు. అమ్మ కోరిక తీర్చావు, అది నీ గొప్పతనం కొడుకుగా. అంతే. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. పిల్లలందరూ వాళ్ళ అమ్మ కోరికలు తీర్చినందుకు, ఆ కోరికలు చిన్నైనా కావచ్చు కానీ వాళ్ళకి మాత్రం అవి పెద్ద హ్యాపీనెస్. థ్యాంక్ యూ సో మచ్. అమ్మ ఉన్న వాళ్ళకు అమ్మ వాల్యూ తెలీదు, లేని వాళ్ళకు అమ్మ ప్రేమ తెలీదు. ఈ రెండింటిని కలిపి ఒక అందమైన కాన్సెప్ట్ గా మలిచి మన ముందు ప్రెజెంట్ చేయబోతున్నారు ఒక అద్భుతమైన పర్ఫార్మెన్స్ ప్రశాంత్ మాస్టర్. సో లెట్స్ వెల్కమ్ ది టీమ్. రే వంశీ, ఏం చేస్తున్నావురా? మా అమ్మ బొమ్మకి ఇస్తున్నాను రా, చూడు ఎంత బాగుంది కదా. ఎప్పుడో చిన్నప్పుడు చూసావు, మళ్ళీ చూడడానికి అవకాశం కూడా లేకుండా మీ అమ్మ దేవుడి దగ్గరికి వెళ్ళిపోయింది కదా. అయినా సరిగ్గా రూపం కూడా గుర్తులేని మనిషి బొమ్మని నువ్వు ఎలా గీస్తున్నావురా? బొమ్మ కాదు, మా అమ్మరా. మన గురించి ఎప్పుడూ ఆలోచించే మరో ప్రాణం అమ్మ ఒక్కటే. అమ్మ అమ్మ అనే పదంలోనే ఎంత తీయదనం ఉంది కదరా. పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మ, కదిలే దేవత అమ్మ, కంటికి వెలుగమ్మ, తనలో మమతే కలిపి పెడుతుంది ముద్దగా, తనలాలి పాటలోని సరిగమ పంచుతుంది ప్రేమ మధురిమ. పొట్టెల్లో ఎదిగే బాబు నా ఒళ్ళో
వంశీ ఏమైందిరా? అమ్మ గుర్తొచ్చిందిరా. మా అమ్మ ఉన్నా అలానే చూసుకునేది కదరా నన్ను. నిజంరా, తట్టుకోలేనంత బాధ వచ్చినప్పుడు అమ్మ వడిలో పడుకొని ఏడవాలని ఉంటుందిరా. మనసులోని బాధ అమ్మ దగ్గర చెప్పుకోవాలని ఉంటుందిరా. గర్భిణి అయిన తర్వాత మా అమ్మకు నెలలు నిండుతుంటే ఎంత కష్టమైనా ఇష్టంతో నన్ను మోసింది కదరా. చిన్నప్పుడు భయమేసినా ఏడుపొచ్చినా తన ఒడిలో సేద తీర్చి నా గుండెల్లో బలం నింపేదిరా నా అమ్మ. అయినా మీకు ఇప్పుడు తెలియదురా, మీకు తెలీదు. అమ్మ ఉన్న వాళ్ళకి అమ్మ విలువ తెలియదురా. నాన్న బూచి భయం వేస్తుంది నాన్న. అమ్మా నువ్వెందుకు వచ్చావు అమ్మా ఇక్కడికి? నీకు అసలే ఒక కన్ను ఉండదు, ఒంటి కన్ను ఉన్న నిన్ను చూసి పాప ఎంత భయపడిపోయింది. ఇక్కడికి రాకమ్మా. అంటే నాన్న మీరు రోజు నా దగ్గర ఉండరు కదరా, అందుకే ఎలా ఉన్నారో చూసిపోదామని వచ్చా. అయినా నీకు నెల నెల రేషన్ పంపిస్తున్నాను కదా, వెళ్ళమ్మా ఇంటికి వెళ్ళు. హలో సన్ను, చిన్నప్పుడు నువ్వు ఒక కన్ను లేకుండా పుడితే అందరూ నిన్ను ఒంటి కన్నోడా అని ఎక్కిరిస్తుంటే పాపం ఆ మహాతల్లి ఒక కన్ను నీకిచ్చి తను ఒంటి కన్నుది అయిందిరా. అలాంటి అమ్మని పట్టుకొని ఒంటి కన్ను రాక్షసి నా ఇంటికి రాకు అని అంటావా? థు. అమ్మా ఏంటిది? నేను వృద్ధాశ్రమానికి వెళ్ళమంటేనేమో కదలవు, ఇంట్లోనే అన్నీ. చిచి బాబోయ్, నా వల్ల కావట్లేదమ్మా. అక్కడ తిన్న చోటే పోస్తావు, తిన్న చోటే వెళ్తావు బాబోయ్. నేను నీకు ఇబ్బంది అస్సలు పెట్టనురా. నన్ను ఇలా నీ నుంచి దూరం పంపించకురా, తట్టుకోలేనురా నాన్న. నీతో పాటే ఉండనివ్వురా నాన్న. అమ్మా చెప్తున్నాను కదా, నాకు ఇప్పుడు నేను చూసుకునేంత టైం కూడా నాకు లేదు, నాకంత సహనం కూడా లేదు. ఇక్కడుండి ఎందుకు మమ్మల్ని చంపుకు తింటావు? అమ్మ చంపుకు తింటుందంట. చిన్నప్పుడు మనం కూడా అంతే కదా. అయినా సరే నీ ముడ్డి కడిగి ముద్దు పెట్టుకున్న తల్లిని ఈరోజు దూరం చేసుకుంటున్నామే. బాగుందిరా, చాలా బాగుంది. దేవుడా, ఒక్కసారైనా మా అమ్మని నాకు చూపించు దేవుడా. ఉచితంగా ఏమీ వద్దు, నీకు లంచంగా నా ప్రాణం ఇస్తాను దేవుడా. అమ్మా అమ్మా నీ పసివాణమ్మ, నువ్వే లేక వసివాడానమ్మా. మాటే లేకుండా నువ్వే మాయం, కన్నీరవుతోంది ఎదలో గాయం. అయ్యో వెళ్ళిపోయావే, నన్ను దిలేసి ఎటుపోయావే. విడలేక నిన్ను విడిపోయి ఉన్నా, కలిసేలేనా నీ శ్వాసలోనా. మరణాన్ని మరచి జీవించి ఉన్నా, ఏ చోట ఉన్నా నీ ధ్యాసలోనా. నిజమై నే లేకున్నా, కన్నా నిన్నే కలగంటున్నా. కాలం కలకాలం ఒకలాగే నడిచేన, కలతను రానీకు కన్నంచనా. కసిరే శిశిరాన్ని వెలివేసి త్వరలోన, చిగురై నిన్ను చేరనా. అమ్మా అమ్మా నీ పసివాణమ్మ, నువ్వే లేక వసివాడానమ్మా. అమ్మ ఉన్నప్పుడే బాగా చూసుకోండి, పోయిన తర్వాత బాధపడడం తప్ప ఇంకేమీ చేయలేరు. అమ్మ కూడా ఒకప్పుడు అల్లారి ముద్దుగా పెరిగిన కూతురే కదా. ఆశలు ఆశయాలతో ఆనందంగా విహరించాలని అనుకున్న అమ్మాయి కదా. కోటి ఆశలతో కొత్త జీవితంలోకి అడుగుపెట్టిన పెళ్లి కూతురు కూడా కదా మన అమ్మ. నెలలు నిండుతుంటే నీ పైన నిస్వార్థంగా ప్రేమని పెంచుకున్న అమ్మ కదా. మన తప్పిటడుగులు తప్పుటు అడుగులు కాకుండా శ్రీకారం చుట్టిన బ్రహ్మ కదా. వయసు మీద పడి మూలన మంచానికి పరిమితమైతే నా ఆయుష్ కూడా నా పిల్లలకే ఇచ్చి నన్ను తీసుకెళ్ళిపో దేవుడా అని అర్థించే దేవత కదా ఆ మహాతల్లి. అమ్మలున్న వారి అందరికీ చేతులు జోడించి వేడుకుంటున్నాము, అమ్మలని బాగా చూసుకోండి,
బాగా చూసుకోండి, కాపాడుకోండి. అమ్మా అమ్మా నీ పసివాణమ్మా నువ్వే లేక మీరు ఈ లాస్ట్ బెట్ చూపించారు కదా, ఐ థింక్ ఇక్కడ ఉన్న వాళ్ళ ఆడపిల్లలందరూ ఇది రిలేట్ చేసుకుంటారు. సో హ్యాట్స్ ఆఫ్ టు ఆల్ ద మదర్స్ అవుట్ దేర్ ఫర్ బీయింగ్ దేర్ ఫర్ అస్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ టు ఆల్ ద. ఈ లాస్ట్ బిట్ అనేది వాజ్ ఎక్స్ట్రీమ్లీ హార్ట్ టచింగ్. టు బీ మదర్స్ కానీ అందరు రిలేట్ అయ్యారు. బట్ త్రూ అవుట్ ది పర్ఫార్మెన్స్ చంటి ఖచ్చితంగా మీరు మాట్లాడాలి. పాటలో చెప్పింది మొత్తం కరెక్టే, ఇక్కడి నుంచి అక్కడి వరకు. ఆ స్టేజ్కి వచ్చిన తర్వాత దయచేసి ఆ స్టేజ్ లో ఈ పాటలో చూపించిన కొన్ని ఉన్నాయి, అవి దయచేసి చేయకండి. మీ అందరి కాళ్ళకి దండం పెడుతున్నాను నేను, ప్లీజ్ మీ అందరి కాళ్ళు మొక్కుతా. ప్రపంచంలో ఉన్న ప్రతి జీవరాశికి ప్రపంచాన్ని పరిచయం చేసేది అమ్మాయి. ఆ తర్వాత మీకు ఈ వెధవ ప్రపంచం మీకు అలవాటు అవుతుంది. అమ్మ తర్వాత ఏదైనా. భావన గారు, చాలా మిస్ అవుతున్నా మా అమ్మని. అమ్మ అంటేనే సాక్రిఫైసెస్. మా కోపంలోనూ ఏదో ఒక్కసారి మేము తిడతాము, తర్వాత మాకు కూడా బాధ ఉంటుంది, అయ్యో అమ్మకి అలా చెప్పామని. సో వర్క్ ప్రెషర్లో అవన్నీ అయిపోతుంది. సో సారీ అమ్మా. అండ్ it was a very beautiful performance. ప్రశాంత్ మాస్టర్ ప్లీజ్ రండి. మీరు మీ అమ్మకి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? ఎప్పుడు ఎక్కడ చెప్పలేదు, అది డీ కానీ ఇక్కడ కానివ్వండి, ఎనీ షో. మా అమ్మని చూసినప్పుడు ఆబ్వియస్లీ ఎన్నో చెప్పుకోవాలని మనకు అనిపిస్తుంటది. ఇది నేను చేస్తున్నప్పుడు కూడా నేను ఎందుకు చెప్పలేకపోతున్నాను మా మదర్ కోసం ఇలా ఉండాలి, ఇలా చేయాలి, అమ్మ నీకు ఇంకేమైనా కావాలా, కైండ్ ఆఫ్ ఒక డిఫరెంట్ పెయిన్ అనిపించింది. నౌ ఐ వాంట్ టు సే లైక్ మమ్మీ, ఐ రియలీ లవ్ యూ ఫ్రమ్ హార్ట్. ఏమన్నా నా సైడ్ నుంచి తప్పు జరిగితే నన్ను నిజంగా క్షమించమ్మా. ఐఎమ్ రియలీ సారీ. ఇదే మాట ఇంటికెళ్ళి మమ్మీ ముందు చెప్పు. ఐ హోప్ సో. ఆ ధైర్యం లేక ఇప్పుడు మీరు అడిగారు, ఐ డోంట్ నో. మహి అండ్ గౌతమి ప్లీజ్. కన్నీటి వాన నీ కళ్ళలోన. నేను హ్యావ్ కంప్లీటెడ్ మై MBA అండ్ కరెంట్లీ పర్సూయింగ్ మై PhD. సో దాని అంతటికీ కూడా ఒకటే రీజన్, అమ్మ. పుస్తకాలు నేర్పించని పాఠాలు నాకు అమ్మే నేర్పించింది. జీవితంలో నాకు ధైర్యం మా అమ్మ, నా గర్వం మా అమ్మ. అదొకటి. ఐ లవ్ యూ మా. గౌతమి, నా 10 years ఆఫ్ ఇండస్ట్రీ కెరియర్లో ఫస్ట్ డే మా అమ్మ షూటింగ్కి వచ్చింది. 10 yearsగా ఒక్క లొకేషన్కి అమ్మ రాలేదు, ఒక్క షూటింగ్కి రాలేదు, ఎక్కడికి రాలేదు. ఈ రోజే వచ్చింది, ఇక్కడికే వచ్చింది, ఈ స్పెషల్ మూమెంట్లోనే వచ్చింది. నేను చచ్చిపోయేదాకా ఈ డే నాకు చాలా స్పెషల్. అయ్యో అలానే మాటలు మాట్లాడు. బెస్ట్ స్టేజ్ ఇది మా అమ్మ అని చూపించడానికి నాకు ఇంకెక్కడా దొరకదేమో. మేము చూసుకోవాల్సిందే, మా అమ్మలు మాకు చూసుకుంటారు, మేము మా పిల్లల్ని చూసుకుంటాం అంతే. థ్యాంక్ యూ గౌతమి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. జయసుధా గారు, మీకు ఎలా అనిపించింది ఇది? యా, వెరీ నైస్. అందరు పర్ఫార్మెన్స్ బాగుంది, చాలా బాగుంది. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. నెక్స్ట్ ఏం చేద్దాం అమ్మ, చెప్పండి. ఇంకేమైనా కోరికలు ఉన్నాయా? మా కోరికలన్నీ తీరినాయి కానీ మా బాబుల్లో కోరిక తీరవాలి కదా మరి. ఓకే, నేను కోరిక తీరవాలి అనుకుంటున్నాను. ఏ కోరిక అది? అక్కడికి వచ్చి చెప్తా. రండి. ఇప్పుడు మీరేమైనా చేయబోతున్నారా? ఇప్పుడు మేము వంట చేసి తీయగా నోరు తీయజేయాలని మా బాబులో పట్టుకొచ్చి పెంచిన మా అమ్మకే అమ్మ. థ్యాంక్ యూ సో మచ్. ఏంటి స్పెషల్, ఏం చేస్తున్నారు ఈరోజు మా అందరికి? పాయసం వండుతున్నా నాన్న. పాయసంలో అంటే ఖచ్చితంగా పాలు వేయాలి కదా. ఆవు పాలు వేయాలా, గేదె పాలు వేయాలమ్మా? గాడిద పాలేసా. మామగారు కొంచెం ఎటకారం ఎక్కువ ఉంది, అంటే మన షోస్ బాగా చూస్తున్నట్టున్నారు, అందుకే మనమే పంచలేస్తున్నారు ఆవిడ.
ఏంటమ్మా ఉల్లిపాయలు కట్ చేస్తున్నావా? కట్ చేస్తానండి. కట్ చేసి వాళ్ళు ఏం చేస్తావు? మళ్ళీ అతికిస్తానండి. ఎవరోజు బాగా చూసి అలవాటు అయిపోయి మనమే పంచులు వేస్తున్నారు అందరూ. ఉల్లిపాయలు దేనికి కట్ చేస్తున్నావు? పాయసంలోకి. పాయసం ఉల్లిపాయలు లేరుగా. ముందే చెప్పొచ్చుకండి మీరు. బాగుంది. పులిహోర, పాయసం, అరిసెలు, లడ్డూలు, గులాబ్ జామున్ మై ఫేవరెట్. వావ్, థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. థ్యాంక్ యూ. పండుగ వాళ్ళ అమ్మగారికి ఇంకో కోరుకుంటుపోయింది. అప్పుడే పండుగ నెరవేర్చాడు. చూడండి, స్పెట్స్ పెట్టుకుందాం. ఏంటది? నేను అమెరికా వెళ్ళాలనుకుంటున్నా. అంటే టెన్షన్ పడకండి, మీ కొడుకు టికెట్ బుక్ చేస్తాడు ఇప్పుడు వెంటనే. కప్పే బెటరు. ఒట్టు అమెరికా వద్దు. సో వండర్ఫుల్ ఐటమ్స్ వచ్చేసాయి. ఐఎమ్ ష్యూర్ అందరు నోర్లు ఊరుతున్నాయి కాబట్టి వచ్చేయండి. మ్యామ్, రిక్వెస్టింగ్ యూ ఆల్సో టు ప్లీజ్ జాయిన్ us. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థ్యాంక్ యూ సో మచ్ యశోద గారు. ఈ రోజు అది కూడా మదర్స్ డే స్పెషల్ రోజు మీరు ఇక్కడ రావడం అందరికీ చాలా హ్యాపీగా ఉంది. ఓవరాల్ గా ఈ ఈవెంట్ గురించి మీరేమనుకున్నారు? ఫస్ట్లీ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ శ్రీదేవి డ్రామా కంపెనీ. ఈ డియర్ అమ్మ అనే ప్రోగ్రామ్ మదర్స్ డే స్పెషల్ గా నన్ను ఆహ్వానించడం. చాలా మంది నన్ను మదర్ గా భావిస్తారు కాబట్టి ఒక తల్లిగా నాకు చాలా చాలా సంతోషంగాను గర్వంగాను ఉంది. ఈ రోజు నేను చాలా మంది తల్లుల్ని కలిశాను. అయినా ఇప్పుడు జనరేషన్ లో మార్పు ఉంది. ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ పేరెంట్స్. పిల్లలు కూడా అడ్జస్ట్ అవ్వాలి. అయ్యి ఏదో కోపంతో తల్లినో లేకపోతే తండ్రినో ఇంటి నుంచి బయట పంపించేయడం అన్నది సరికాదు. అది ఎంత బాధ అన్నది మీకు ఇప్పుడు తెలియదు కాదు, డెఫినెట్గా ఎప్పుడో జీవితంలో దాని గురించి మీకు తెలుస్తుంది. ఇలాంటి ప్రోగ్రామ్స్ మన ఎంత అందరినీ నవ్విస్తూ ఉంటాం, అప్పుడప్పుడు మనం ఆలోచించేటట్టు కొన్ని ప్రోగ్రామ్స్ ఉండాలి. అండ్ దిస్ ప్రోగ్రామ్ డెఫినెట్గా అలాంటిదని నేను అనుకుంటున్నాను. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ బిగిన్ ద ఫెస్టివిటీస్. ఇదండి మన ఇవాల్టి శ్రీదేవి డ్రామా కంపెనీ మదర్స్ డే స్పెషల్ డియర్ అమ్మ. మళ్ళీ నెక్స్ట్ వీక్ కలుద్దాము విత్ న్యూ మోటివేషన్ అండ్ న్యూ స్పిరిట్. Until then, take care, bye bye, have a happy Sunday, bye bye, happy Mother's Day guys.